This reverse conference will now be recorded. ఓకే ఇంతవరకు రికార్డ్ పెట్టలేదా? ఓకే సార్. సో బేరిష్ వస్తే మనం ఎంటర్ అవ్వం అనమాట, బుల్లిష్ వస్తే ఎంటర్ అవుతాం. అలాగే ఇక బేరిష్ రివర్సల్ వచ్చినంత మాత్రం మార్కెట్ బాగా పడిపోద్దని కాదు, జస్ట్ పుల్ బ్యాక్ వస్తుంది. పుల్ బ్యాక్ మొత్తం పుల్ బ్యాక్స్ అంటారు. ఓకే, ఇంకో క్వశ్చన్. సో ఇప్పుడు నేను ఇది సపోర్ట్ ఏరియా అనమాట, నెగిటివ్ క్యాండిల్స్ వస్తున్నాయి ఇలా కిందకి. సో ఇప్పుడు నేను సిచ్యువేషన్స్ చెప్తాను. ఒక సిచ్యువేషన్ వచ్చేసరికి ఇలా ఉంది, ఇంకోటి వచ్చేసరికి ఇలా ఉంది, ఇంకోటి వచ్చేసరికి సో ఈ నాలుగిట్లో మీరు ఏది చూస్ చేసుకుంటారు ఎంటర్ అవ్వడానికి? సార్ అలా కాదు, ఏ, బి, సి, డి. సో ప్రవీణ్ సార్ మీరు ఏది చూస్ చేసుకుంటారు ఈ నాలుగిట్లో ఎంటర్ అవ్వడానికి? ఏమైనా అవ్వచ్చు, ఒకటేనే కాదు, మీ ఇష్టం. అంటే ఎంటర్ అంటే బైక్ అన్నారా సెల్ అంటారా? మీరే సెలెక్ట్ చేయండి. ఇలా కనబడింది, దీంట్లో మీరు దేనికి చూసి, ఏ దేనికి యూజ్ చేస్తారు, బే దేనికి యూజ్ చేస్తారు, సి దేనికి యూజ్ చేస్తారు, డి దేనికి యూజ్ చేస్తారు, మీ ఇష్టం. మీరు ఏమనుకున్నా చెప్పండి. ఫస్ట్ అయితే ఇన్వర్టెడ్ హ్యామర్ ఏ, యాజ్ పర్ ద ఏ. ఓకే చెప్పండి, మీరు చెప్పండి. ఇన్వర్టెడ్ హ్యామర్ కాబట్టి ఓన్లీ ఏ ప్రకారం చూసుకుంటే బుల్లిష్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది. బట్ బి నెక్స్ట్ మళ్ళా హ్యామర్ వచ్చింది, రెడ్ హ్యామర్. అంటే ఒక్కొక్కటి చెప్పండి. ఈ 4 ట్రేడ్స్ అనమాట. ఫస్ట్ ట్రేడ్ మీరు ఏం చేస్తారు, ఫస్ట్ సిచ్యువేషన్ లో మీరు ఏం చేస్తారు, సెకండ్ సిచ్యువేషన్ లో మీరు ఏం చేస్తారు, థర్డ్ సిచ్యువేషన్ లో ఏం చేస్తారు, ఫోర్త్ సిచ్యువేషన్ లో ఏం చేస్తారు? ఫస్ట్ ఏ సిచ్యువేషన్ లో అయితే అది రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి అక్కడ బై చేయొచ్చు. ఓకే, బై అంటే ఎక్కడ బై చేస్తారు, ఎక్కడ స్టాప్ లాస్ పెడతారు, టార్గెట్ ఏంటి? బై కిలో బిలో లో, ఇది హ్యామర్ ఏ కి లో తీసుకొని అక్కడ ఎంటర్ అవుతాం. లో అంటే ఇది, హై అంటే ఇది. ఓకే, మీరు ఓకే సార్, మీరు పక్కన పెట్టండి కాసేపు. నెక్స్ట్ మేము ఎవరిని అడుగుదాం? సంతోష్ సార్, మీరు గుర్తుపెట్టుకోండి సార్ ఇది. ఇప్పుడు సంతోష్ సార్ మీరు చెప్పండి, ఈ 4 ఏ ట్రేడ్ తీసుకుంటారు? ఏబిసిలో ఒకటి తీసుకోండి, అది తీసుకుంటే ఎక్కడ ఎంటర్ అవుతారు, ఎక్కడ ఎగ్జిట్, స్టాప్ లాస్ ఏంటి, టార్గెట్ ఏంటి? ఇదే నాకు మధ్యలో అర్థం కాని ఏంటంటే, ఈ బ్లాక్ లైన్స్ ఉన్నాయి కదా, ఇవి జస్ట్ పార్టీషనింగ్ కి గీసారా గీతలు, లేకపోతే ఎందుకు? పార్టీషన్ సార్. ఏంటంటే ఇది ఒక సిచ్యువేషన్, ఇంకో సిచ్యువేషన్ అంటే ఈ ఏ ప్లేస్ లో బి వచ్చింది, అలా 4 సిచ్యువేషన్స్ అన్నమాట. అంటే డౌన్ మార్కెట్ అనేది, సారీ ఇక్కడ కలర్స్ రెడ్ కలర్ ఇవ్వాల్సింది. సో మార్కెట్ లో పడిపోతూ వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి 4 సిచ్యువేషన్స్ వచ్చినాయి. సో ఫస్ట్ సిచ్యువేషన్ ఏమో ఏ అనమాట, సెకండ్ సిచ్యువేషన్ బి, సి, డి. 4 మీరు ఏది చూస్ చేసుకుంటారు? చూస్ చేసుకుంటే ఏం చేస్తారు? ఇక్కడ ఉండేదాన్ని బట్టి చూస్తే ఫస్ట్ ఏ బ్లాక్ లో మనం ఏం చేయొచ్చు అంటే, అది బుల్లిష్ రివర్సల్ ఉంది కాబట్టి హ్యామర్ అది లో కాదు, హై కాదు, అంటే జస్ట్ బుల్లిష్, అది ఆ హ్యామర్ ప్యాటర్న్ స్టార్ట్ అవుతుంది అనే టైంలో అక్కడ ఎంటర్ అయ్యేసి కొంటాము, బై చేస్తాము. అది సిచ్యువేషన్ ఏకి. దాని తర్వాత బిలో కూడా మనకి యాక్చువల్ గా నాకు చాలా కదా సార్, ఈ 4 ఫస్ట్ మెయిన్ గా ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి, బాగా విన్నింగ్ ఉన్నది తీసుకోండి ఫస్ట్. ఫస్ట్ దాంట్లోనే కొనొచ్చండి. 1 మీ ఫస్ట్ సెలక్షన్ 1.
సో అవును దీనికి ఎక్కువ రేటింగ్ ఇచ్చారు ఏకి. అవును సో సంతోష్ సార్ కూడా మీరు ఏకి ఎక్కువ రేటింగ్ ఇచ్చారు. సో ప్రవీణ్ సార్ సంతోష్ సార్ ఏకి ఇచ్చారు ఓటింగ్. ఓకే, మీరు మైక్ ఆఫ్ చేసేయండి. ప్రవీణ్ సార్ మీరు కూడా ఆఫ్ చేసేయండి, ఇద్దరు ఆఫ్ చేసేయండి. నెక్స్ట్ రాజు సార్ మీరు చెప్పండి, ఈ నాలుగిట్లో ఏ చూస్ చేసుకుంటారు? నేను అసలు ఎంటర్ కానండి, ఏ స్టేజ్ లో కూడా ఎంటర్ కాను. ఎందుకంటే ఏలో ఫస్ట్ ఫాలింగ్ ఉంది, ఇంకా నేను వెయిట్ చేస్తాను. ఎందుకంటే జస్ట్ అయ్యింది, కానీ ఐ స్టిల్ వాంట్ టు వెయిట్ ఫర్ వన్ మోర్ ఛాన్స్ ఏ దగ్గర అవ్వడానికి. సో ఏ దగ్గర ఎంటర్ కాను, బి దగ్గర ఏమో చూస్తే మళ్ళీ ఫాలింగ్ ఉంది, ఎంటర్ కాను. సి దగ్గర చూస్తే ఇంకా నేను వెయిట్ చేస్తాను, ఇంకా మళ్ళీ అట్లీస్ట్ బుల్లిష్ అప్ అయ్యే వరకును. మళ్ళీ Okay. డి చూస్తే సో ఐ డోంట్ వాంట్ ఎంటర్ అండ్ టేక్ ఏ ఛాన్స్. ఓకే, మధు సార్ మీరు చెప్పండి సార్. ఏ బి రెండు ప్లేసుల్లో నేను ఎంటర్ అవుతా అండి. ఎందుకంటే ఏ, బి. హ్యామర్ వచ్చింది, ఇన్వర్టర్ హ్యామర్ వచ్చింది. దాంట్లో కూడా ప్రయారిటీ ఇస్తే బిలో ఎంటర్ అవుతా అండి, ఇన్వర్టర్ హ్యామర్. ఓకే సార్, అయితే బి మీ సెలక్షన్, బి ఫస్ట్ సెలక్షన్. సో దీంట్లో ఏ కూడా ఎంటర్ కావడానికి ఛాన్స్ ఉంది. సిడిలో జస్ట్ వెయిట్ చేస్తా సార్. ఓకే సార్, ఓకే. సో ఇప్పుడు నేను దీని గురించి డీకోడ్ చేసి చెప్తాను, మీరు కరెక్షన్ చూసుకోండి. సో అదేంటంటే ఫస్ట్ సిచ్యువేషన్ ఏ అనమాట. ఏ సిచ్యువేషన్ అంటే మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉంది, కానీ ఇన్వర్టెడ్ హ్యామర్ వచ్చింది. సో ఇన్వర్టెడ్ హ్యామర్ వస్తే మనం ట్రేడింగ్ ఎలా చేస్తాం? ఈ హై అనేది బ్రేక్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ హై బ్రేక్ అయినంత వరకు మనం ట్రేడ్ తీసుకోం. ఒకవేళ హై బ్రేక్ అయితే కింద స్టాప్ లాస్ తీసుకుంటాం. సో ఇది ఏ అనమాట. బి వచ్చేసరికి ఇది ఇది స్ట్రాంగ్ క్యాండిల్ అనమాట బై చేయడానికి. ఇది చాలా స్ట్రాంగ్ క్యాండిల్ బై చేయడానికి. సో మనం ఏం చేస్తాం, ఈ కొద్దిగా హై క్రాస్ అయితే చాలు, స్టాప్ లాస్ పెట్టుకొని ఎంటర్ అవుతాయి. అక్కడ హై క్రాస్ అవ్వకపోయినా పర్లేదు, ఎందుకంటే సపోర్ట్ దగ్గర ఉంది కాబట్టి. ఇది సపోర్ట్ దగ్గర పెరిగే ఛాన్స్ ఉంది. నాకు ఇది చెప్తుంది మార్కెట్ రివర్స్ అయ్యిందని. నేను బై చేస్తాను. స్టాప్ లాస్ ఇక్కడ, ఇది టార్గెట్ రెసిస్టెన్స్ అనమాట. నెక్స్ట్ మూడో కండిషన్ ఏంటంటే మార్కెట్ బాగా నెగిటివ్ తో కింద ఓపెన్ అయింది. ఈ నెగిటివ్నెస్ తో పాటు బాగా నెగిటివ్స్ కింద ఓపెన్, కానీ బయర్స్ ఎంటర్ అవ్వడం వల్ల ఏమైంది, పైకి వచ్చేసింది. సో ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే ఇది బుల్లిష్ ఎంగల్ఫింగ్ లాంటివి ఏమైనా చేసిందా చూసుకొని అంటారు. ఒకవేళ చేయలేదంటే వెయిట్ చేస్తాం. బుల్లిష్ ఎంగల్ఫింగ్ చేసినా, లేదంటే ఇక్కడ మనకి నెగిటివ్ క్యాండిల్ ఉంది, ఈ పాజిటివ్ క్యాండిల్ వచ్చేసరికి ఈ పైన ఓపెన్ అయింది అనుకున్నాం. సో మాక్సిమం బుల్లిష్ ఎంగల్ఫింగ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి సో ఇక్కడ వెయిట్ చేయొచ్చు మీరు. ఇది సి అనేది వెయిటింగ్ అనమాట. డి అనేది కూడా నేను తీసుకుంటా ట్రేడింగ్. డి అనేది దేనికి తీసుకుంటా? షార్ట్ సెల్కి తీసుకుంటా. షార్ట్ సెల్ ఎందుకు తీసుకుంటా అంటే ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. సపోర్ట్ బ్రేక్ అయిందంటే ఏంటి, రెసిస్టెన్స్ కింద కనబట్టే తర్వాత అంటే మార్కెట్ పడిపోయింది. సపోర్ట్ బ్రేక్ అయితే ఏమైంది, మార్కెట్ పడిపోయింది. రెసిస్టెన్స్ బ్రేక్ అయితే మార్కెట్ పెరిగింది. సో మనకి ఇక్కడ 3 కండిషన్స్ ఉన్నాయి. మూడిట్లో బెస్ట్ ఇది ఏంటంటే బి ఒకటి, నెక్స్ట్ డి ఒకటి. బి ఏమో బయింగ్ బెటర్, డి ఏమో సెల్లింగ్కి బెటర్. సో ఇప్పుడు మీరు 1 సెలెక్ట్ చేసుకున్నారు కదా సార్. సో 1లో ఎంటర్ అవ్వడం కన్నా బిలో ఎంటర్ అవ్వడం చాలా బెటర్. ఎందుకంటే బిలో కలర్ మాత్రం నెగిటివ్, కానీ ఇది పాజిటివ్ అనమాట, ఈ టేల్ అనేది. ఓకే ఓకే సారీ, గ్రీన్ కలర్ కాదు. జస్ట్ ఓన్లీ ఫర్ సమ్ 15 minutes ట్రేడింగ్ అండి, ఇంట్రాడే ట్రేడింగ్. ఇంట్రాడే కాదు సార్, ఏ టైం పేమెంట్, ఈవెన్ మంత్లీ అయినా కానీ మనకి ఈ ఫస్ట్ క్యాండిల్ కన్నా బి అనేది చాలా బాగుంది. సో కలర్ Okay. నెగిటివ్ అయినా కానీ మన కలర్ తో సంబంధం ఉందని చెప్పా కదా, మనకి పిన్ బార్ కలర్ తో సంబంధం ఉండదు. సో మనకి ఆ పిన్ బార్ వచ్చింది. సో పిన్ బార్ మనకి పాజిటివ్నెస్ చూపిస్తుంది. ప్లస్ ఆ పాజిటివ్నెస్ ఎక్కడ చెప్తుంది, సపోర్ట్ దగ్గర చెప్తుంది. సో మాక్సిమం పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ అనమాట. అక్కడ మనం రిస్క్ తీసుకుంటే మనకి బాగా బెనిఫిట్ ఉంటుంది. సో ఏతో పోల్చుకుంటే బి అనేది చాలా బెస్ట్. సి దగ్గర వెయిట్ చేయాలి. ఇప్పుడు డీకి వచ్చేసరికి ఏమైందంటే బాగా నెగిటివ్నెస్ తో కింద పడింది. అక్కడ మరబూజు ఉంది, చెప్పాలంటే మరబూజుస్ అనమాట. నేను టేల్స్ అని రాయలే వీటికి. సో ఈ టేల్స్ రాయలేదు అనమాట, మరబూజు. ఇది మరబూజుతో పైకి వచ్చింది. సో అది వెయిట్ చేసినా పర్లేదు, రివర్స్ అయ్యేది. కానీ బ్రేక్అవుట్ అయినప్పుడు బాగా మరబూజుతో బ్రేక్అవుట్ అయిందని మార్కెట్ పడిపోయే ఛాన్స్ చాలా ఉంది. సో నేను తీసుకున్న ట్రేడ్ ఇది బైకి, సెల్లికి అనమాట. ఓకే నెక్స్ట్ మరి Next డౌన్ question. ట్రెండ్ బై చేద్దున్నారు కదా, మరి అదేమో డౌన్ ట్రెండ్ లో ఉండగా ఒక ఈ సినారియో ఎక్సెప్షన్ సినారియో ఉండగా. యాక్చువల్ క్యాండిల్స్టిక్స్ లో మనకి రివర్సల్ చేస్తుంది సార్, మనకి కంటిన్యూషన్ ఉండదు క్యాండిల్స్టిక్స్ లో. సో క్యాండిల్స్టిక్స్ రివర్స్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్లియారిటీ కోసం ఏం చెప్తానంటే అదానీ గ్రీన్ ఒకటి,
అదానికి నేను చూపిస్తానండి, అది మీకు ఒక ఐడియా వచ్చింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అదే అనమాట జరిగింది ఈ ఏరియాలో. సపోర్ట్ ఏరియా ప్రైస్ అని పడిపోతూ వచ్చింది. కరెక్ట్గా ఏరియా వచ్చాక ఫస్ట్ ఒక క్యాండిల్ వచ్చింది, పాజిటివ్ క్యాండిల్, కానీ ఇది కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సెకండ్ క్యాండిల్ వచ్చే పిన్ బార్ వచ్చింది, ఇప్పుడు మనం తీసుకున్నది అనమాట. సో మనం ఎప్పుడు ఎంటర్ అవుతాం, ఇది ఈ హై బ్రేక్ అవ్వాలి. సో హై అయితే ఇంకా బ్రేక్ అవ్వలేదు. సో హై బ్రేక్ అయితే ఎంటర్ అవ్వచ్చు, ఇది స్టాప్ లాస్ కింద పెట్టుకొని ఈ కింద ఈ రెండో క్యాండిల్ కింద. ఒకవేళ ఇది కూడా చూడలేదు, కానీ నెక్స్ట్ క్యాండిల్ మీరు అబ్జర్వ్ చేస్తే బుల్లిష్ ఎంగల్ఫింగ్ వచ్చింది. లేదంటే ఇందాక చెప్పా కదా, కింద గ్యాప్ కింద ఓపెన్ అయ్యి పైకి క్లోజ్ అయింది. సో ఇలా క్లోజ్ అయినప్పుడు ఏమైతే ప్రీవియస్ క్యాండిల్ మాక్సిమం కవర్ చేసిద్ది. సో ఇది అనమాట రిజల్ట్. సో కారణం ఏంటంటే ఒక సపోర్ట్ ఏరియా ఉంది ప్లస్ ఇది ఉంది అనమాట అలాగా. సో ఇక్కడ మనకి డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి కదా మార్కెట్ రివర్స్ అయింది. డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి మార్కెట్ రివర్స్ అయింది. ఒక డౌన్ ట్రెండ్ లేకపోతే రివర్స్ అవ్వదు. సో ఇది డౌన్ ట్రెండ్ అంటే ఒక చిన్న వేవ్ అనమాట, కిందకు వస్తుంది, పెద్ద వేవ్ కాదు. సో పెద్ద వేవ్ అంటే ఇది అనమాట, ఇది చెప్పుకోవచ్చు. సో దీంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే అప్ డౌన్స్ ఉన్నాయి, ఇలా ఉంది. ఇక్కడ వెళ్ళలేదు, చిన్నది ఇంతే ఇంతే, చిన్నది అంతే. దీనికి చాలా డిఫరెన్స్ ఉంది చూడండి. ఇంకా చెప్పాలంటే ఓవరాల్గా ఇది ఇలా పైకి వెళ్ళి ఇలా కిందకు వచ్చి ఇప్పుడు పైకి వెళ్తాను. ఇది మొత్తానికి మీరు డే వైజ్ తీసారు కదండి. సో ప్రాఫిటబిలిటీ చూస్తే ఒక 1% కంటే ఎక్కువ 10% కూడా అసలు లేదు కదండి, 5% కూడా లేదు కదా. ఏంటి సార్ అది? 120 to 237. ఓకే. యాక్చువల్ గా ఇది విన్నింగ్ చాలా ఉండేది ఇలాంటి స్టాక్స్ లో. సో ఇది ఏంటంటే నెగిటివ్నెస్ వల్ల పడిపోతున్నాయి, కానీ పెరుగుతూనే ఉంటాయి అనమాట. సో ప్లస్ ఇక మనకి పిన్ బార్ ని బుల్లిష్ ఎంగల్ఫింగ్ అయింది. బుల్లిష్ ఎంగల్ఫింగ్ అంటే చాలా స్ట్రాంగ్ క్యాండిల్ అనమాట. సో ఇక్కడ ఎక్కడ వల్ల బుల్లిష్ ఎంగల్ఫింగ్ అనేది ఇక్కడ అయింది. ప్లస్ ఇక్కడ సపోర్ట్ ఉంది మనకి, ఈ ఏరియాలో సపోర్ట్ ఉంది, బుల్లిష్ ఎంగల్ఫింగ్ అయింది, మళ్ళీ పిన్ బార్ వచ్చింది, చాలా కాన్ఫిడెన్స్ యాడ్ అయింది. సో మనకి 2-3 రోజులు ఎక్కడ ఎంటర్ అయినా కానీ ఏరియాస్ లో చాలా మంచి ప్లేస్ అనమాట. సో ఇక్కడ నుంచి మన స్టాప్ లాస్ ని పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట, లాస్ అవ్వకుండా. ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకుంటే మనం అయితే ఇక్కడ ఎగ్జిట్ అవుతాం ఒకవేళ అవుతే, లేదంటే ఇక్కడ అవుతాం ఇప్పుడు ప్రెసెంట్. సో ఇంకోటి ఇలాంటి వాటిలో పనిచేయవు మనం చెప్పుకునేవి. ఇక్కడ చూడండి సైడ్ మూమెంట్ లో ఉంది, ఇలాంటి వాటి అసలు పనిచేయవు క్యాండిల్స్. అంటే పనిచేయాలంటే మనం గ్రూప్ యాడ్ చేసుకోవాలి, గ్రూప్ యాడ్ చేసినంత వరకు ఈ పనిచేయవు, సైడ్ మూమెంట్ లో ఎక్కువ పనిచేయవు. నెక్స్ట్ సో ఇప్పుడు ఇంకో సిచ్యువేషన్. సో సార్ సపోర్ట్ ఇది, డిస్టెన్స్ ఇది. సో సిచ్యువేషన్ నెంబర్ 1, 3 సిచ్యువేషన్స్ అనమాట. సో క్యాండిల్ ఇలా పడిపోతూ వస్తుంది. ఇది ఒక సిచ్యువేషన్. ఇది ఒక సిచ్యువేషన్. ఇంకో సిచ్యువేషన్ వచ్చేసరికి మూడు సిచ్యువేషన్స్ అనమాట. ఇది ఏ, ఇది బి, ఇది సి. సో రాజు సార్ మీరు చెప్పండి, మూడిట్లో దేంట్లో ఎంటర్ అవుతారు? మీ ఇష్టం. అంటే మూడు సార్ పిన్ బార్ కి కలర్ తో సంబంధం ఉండదు. సో పిన్ బార్ అంటే ఇది, దీన్ని పిన్ బార్ అంటాం, దీని కలర్ తో సంబంధం ఉండదు. ఇది గ్రీన్ కలర్ అయినా రెడ్ కలర్ అయినా ఒకలాగే పనిచేస్తుంది. సో ఇది మీరు అది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు చెప్పండి, ఏబిసిలో దేంట్లో ఎంటర్ అవుతారు మీ ఇష్టం. అంటే ఒకటని చెప్పొచ్చు, రెండని చెప్పొచ్చు, మూడుకో చెప్పొచ్చు, మీ ఇష్టం. దేంట్లో ఎంటర్ అవుతారో మీరు చెప్పండి. ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తారు, సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ. తెలియకుండా గెస్ట్ చేసిన అది కరెక్ట్, అది అంటే ఫండమెంటల్ లేకుండా నేను గెస్ట్ చేయలేదు. సో మీకు ఏ ఐడియా లేకపోతే ఐడియా లేదు చెప్పండి, పర్లేదు, నేను తర్వాత చెప్తాను మీకు.
ఐడియా లేదండి, చెప్పండి. ఎందుకంటే ఓకే రాంగ్ గెస్ చేసి కరెక్ట్ గెస్ చేయాలి. సంతోష్ సార్ మీరు చెప్పండి సార్. నేను ఫస్ట్ ప్రయారిటీ సికి ఇస్తాను. అది ఎందుకంటే పిన్ బార్ వచ్చింది, బుల్లిష్ ఎంగల్ఫింగ్ కూడా అయింది. అండ్ ఓకే సార్. సెకండ్ ప్రయారిటీ ఏకి ఇస్తాను, ఎందుకంటే అక్కడ పిన్ బార్ వచ్చింది, పూర్తి డౌన్ ట్రెండ్ లో ఉంది, అక్కడ నుంచి బుల్లిష్ రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే సార్. సో వాట్ అబౌట్ బీకి ఏమైనా బి ఎంటర్ అవుతా లేకపోతే వదిలేస్తే ఇగ్నోర్ చేసేస్తారా? బి ఇంకా కొంచెం వెయిట్ చేస్తాను అనుకుంటున్నా. అంటే అది కూడా ఒక మంచి ఆప్షనే, బట్ ఈ రెండింటితో పోలిస్తే అది థర్డ్ ఆప్షన్ గా పెట్టుకోవచ్చు. ఓకే నెక్స్ట్ ప్రవీణ్ సార్ మీరు చెప్పండి. ఫస్ట్ ది హై ప్రయారిటీ అండి. సపోర్ట్ దగ్గర ఉంది కాబట్టి ఆ పిన్ బార్ వచ్చింది కాబట్టి దట్ ఈస్ హై ప్రయారిటీ. ఓకే అండ్ సెకండ్ ప్రయారిటీ గోస్ టు సి, బట్ స్టాప్ లాస్ ఎక్కువ పెట్టాలా, యాజ్ పిన్ లాంగ్ ఉంది కాబట్టి స్టాప్ లాస్ ఎక్కువ పెట్టాలా మనం. ఓకే S3కి అయితే నేను ప్రిఫరెన్స్ చేయనండి, అది సపోర్ట్ లెవెల్ కి రాలేదు కాబట్టి రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉండదు. బి ఇగ్నోర్ చేసేస్తున్నారు. ఓకే సార్, బి ఇగ్నోర్ చేసేస్తున్నారు. మాధవ్ సార్ ఇప్పుడు మీరు చెప్పండి. సార్ నేనైతే నా ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి బీకి సార్. ఎందుకంటే ఓకే అంటే కొంచెం ప్రాఫిట్ ఎక్కువ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే సపోర్ట్ ఆఫ్ లోకి వచ్చేసింది, సో ఆఫ్ ప్రాఫిట్ ఉంది. ఫస్ట్ ప్రయారిటీ నేను బీకి ఇస్తాను. ఓకే అండ్ సికి ఇవ్వను సార్, నేను అసలు ఇవ్వను. ఓకే ఎందుకంటే చాలా దూరం ఉంది రెసిస్టెన్స్, సపోర్ట్ చాలా దూరం ఉంది, స్టాప్ లాస్ ఎక్కువ అయిపోతుంది. ఓకే అండ్ ఏకి ఏంటంటే వెయిట్ చేస్తాను సార్, వెదర్ అది ఒకవేళ కిందికి దిగిందంటే షార్ట్ సెల్ చేస్తాను, ఎందుకంటే సపోర్ట్ కూడా బ్రేక్ అయింది కాబట్టి. సో ఒకవేళ అప్ ట్రెండ్ అయితే మాత్రం మళ్ళీ బై చేస్తాను, జస్ట్ వెయిట్ Okay, చేస్తాను సార్ ఈ కోసం, నెక్స్ట్ డే కోసం. సో నా ప్రయారిటీ వచ్చేసి బీకి సార్, ఫస్ట్ ప్రయారిటీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. ఓకే సార్. సో ఇక్కడ నేను ఇప్పుడు నేను చెప్తాను. యాక్చువల్ గా దీంట్లో విన్నింగ్ దేనికి ఎక్కువ ఉందంటే ఏకి ఉంది. ఫస్ట్ ప్రయారిటీ ఏకి, ఎందుకంటే మనకు సపోర్ట్ దగ్గర వచ్చింది ఇక్కడ. సో మనకి సపోర్ట్ నుంచి మనకి మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉంది, ప్లస్ పిన్ బార్ వస్తే ఏమైతే మార్కెట్ పెరిగిద్ది అనమాట. సో రెండు ఒకే చోట కలిసి, ప్లస్ ఇక్కడ మనకి కన్ఫర్మేషన్ ఏంటంటే మార్కెట్ కింద పడిపోయింది ఆ రోజు, కానీ కొంచెం పుష్ చేస్తారు పైకి. సో మనం ఏం చేస్తాం అంటే హై బ్రేక్ అయ్యాక ఎంటర్ అయిపోవచ్చు. ఇది బెస్ట్ ట్రేడ్ అనమాట, ఎందుకంటే ప్లస్ మనకి రిస్క్ ఎంత ఉంది, ఇది రిస్క్ అనమాట. రివార్డ్ ఎంత ఉంది, ఇది మొత్తం రివార్డ్. సో రిస్క్ అనేది చాలా తక్కువ, రివార్డ్ చాలా ఎక్కువ ఉంది. సో ఇది బెస్ట్ ప్రయారిటీ. సెకండ్ ఇది ఏంటంటే ఇది బెస్టే, కానీ మనకి బుల్లిష్ ఎంగల్ఫింగ్ తో అది పిన్ బార్ తప్ప మనకి సపోర్ట్ లేదన్నమాట. అంటే వన్ సైడ్ విన్నింగే, ఇక టూ సైడ్ విన్నింగ్ అనమాట. సపోర్ట్ చూసి ఎంటర్ అవ్వాలి, ఇక్కడ ఎంటర్ అవుతారు. పిన్ బార్ చూసి ఎంటర్ అవ్వాలి, ఇక్కడ ఎంటర్ అవుతారు. ప్లస్ సపోర్ట్ ని కన్ఫర్మేషన్ మన పిన్ బార్ ఇస్తుంది. ఇక్కడ అలా కాదనమాట, ఇక మార్కెట్ పడిపోతుంది, ఇలా వచ్చింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ పెరిగి మళ్ళీ కొంచెం పడిపోవచ్చేమో, ఏంటి పుల్ బ్యాక్ అవ్వచ్చేమో, అంటే ఇలాగా డౌన్ ట్రెండ్ లో వస్తుంది కదా మనకి, ఇలా వచ్చేమో, ఇక్కడ వచ్చి రావచ్చు పిన్ బార్. సో మనం చెప్పలేము అనమాట, ఒకటి ఇలా పైకి వెళ్ళొచ్చు, లేదంటే వెళ్ళచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ప్రాఫిట్ చాలా తక్కువ. ఇది ప్రాఫిట్, స్టాప్ లాస్ కూడా కొద్దిగా వెళ్ళండి. సో ఇది దానికి దీనికి డిఫరెన్స్. ఇది ఇక్కడ స్టాప్ లాస్, ఇది ఇక్కడ ఇది స్టాప్ లాస్. సో అదే ఒకవేళ ఇక్కడ తీసుకుంటే మనకి స్టాప్ లాస్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంది, మన రివార్డ్ వచ్చేసరికి ఇది. సో ఇప్పుడు మీరు చెప్పండి సంతోష్ సార్, మీరు చూస్ చేసుకుంది ఇది కాబట్టి మీరు చూడండి, దీంట్లో మైనస్ పాయింట్ ఏంటంటే రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో ఇది స్ట్రాంగ్ క్యాండిల్, చాలా పెద్దగా ఉంది, కానీ రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే రివార్డ్ తక్కువ ఉంది కాబట్టి చాలా మంది ఎంటర్ అవ్వరు అనమాట. సో వెయిట్ చేస్తారు దీనికోసం. ఒకవేళ ఎంటర్ అయినా కానీ మనం ఇక్కడ ఎంత ఒక ₹2 అనుకుంటే, ₹2 ప్రాఫిట్ కోసం ₹4 వదులుకోం కదా. సో ఇది కరెక్ట్ కాదనమాట. సో S1 కరెక్ట్ కాదు. సో ప్రవీణ్ సార్ ఫస్ట్ సెలక్షన్ ఇది కాబట్టి ఓకే, ఇది కరెక్ట్ ప్లేస్. సో మధు సార్ది ఓకే, కానీ ఏంటంటే మనకి కన్ఫ్లుయెన్సీ ఉన్నప్పుడు చాలా బాగుండిద్ది అనమాట. సో కన్ఫ్లుయెన్స్ అంటే ఏంటి, 2-3 చోట ఒకేసారి పాజిటివ్నెస్ చూపించడం. సో ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఇది క్యాండిస్టిక్ పాజిటివ్నెస్ తప్ప సపోర్ట్ పాజిటివ్నెస్ లేదు మనకి.
సో కొద్దిగా వీక్ అనమాట ఇది. దీంతో కంపేర్ వీక్ అంటే దీంతో కంపేర్ చేసుకుంటేనే 1తో కంపేర్ చేసుకుంటే వీక్. కానీ ఇది వేస్ట్ చెప్పాలంటే సి వేస్ట్. సిని అవాయిడ్ చేయాలి మీరు. 1 ఇట్లో 2 రెండిట్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. 1 అయితే ఎక్కువ విన్నింగ్ ఉండిద్ది ప్రాబబిలిటీ, దీనికి తక్కువ ఉండిద్ది. ఓకే, సో ఇవి క్యాండీ స్టిక్స్ అనమాట. సార్ రాజు సార్ మీకు క్యాండీ స్టిక్స్ ప్రిపేర్ అవ్వలేదు అనుకుంటా, బాగా ప్రిపేర్ అవ్వండి సార్. అది లేదంటే నాకు చెప్పండి, మళ్ళీ ఒక క్లాస్ తీసుకుంటాను. సో ఎందుకంటే మనకి ఇంపార్టెంట్ కదా. నేను చదువుతున్నా, నాకేం అర్థం కావట్లేదు, ఒకసారి చెప్పాను మనం. సో మీరు టైం చూసుకోండి సార్, ఎందుకంటే మీకు ఫస్ట్ క్లాస్ కూడా చెప్తా అన్నారు, మరి మళ్ళీ కుదరలే కదా మీకు. సో క్లాసెస్ పెరిగే కొద్దీ మనం ఇది ఇక్కడే ఉండిపోతే మీరు అవి గుర్తుండవు, అవి అర్థం కావన్నమాట. సో తొందరగా మీరు నేర్చుకోవాలి. సో మాక్సిమం రేపు తీసుకున్న కుదిరితే చెప్పండి 12కి, అంటే మీకు 7:30కి ట్రై చేద్దాం రేపు. సో మీకు సోర్స్ కోడ్ ఇచ్చాను సార్, అది ప్రిపేర్ అవ్వలేదా మీరు? అది మెటీరియల్ సార్ ప్రవీణ్ సార్ మళ్ళీ రీపోస్ట్ చేశారు కదా. చూసాను, అర్థం కాదు, డిస్కస్ చేసాము కానీ అర్థం కావట్లేదా? ఓకే, మీరేం చేస్తారంటే రేపు స్టార్ట్ చేద్దాం. రేపు 1 అవర్లో మీకు క్లియారిటీ ఇస్తాను. రేపు చెప్తాను మీకు. ఓకే ఓకే, టాపిక్స్ అయిపోయినాయి. ఇప్పుడు నాకు ఇంకోటి, సో ప్రైస్ అనేది బౌన్సింగ్ అనమాట. ఇక్కడ మార్కెట్ బౌన్స్ అవుతుంది. సో మనం ఎప్పుడు బై చేస్తాం చెప్పండి? హైర్ లోస్. సో మనం ఈ ట్రెండ్ లైన్ దగ్గర బై చేస్తాం. ఈ ట్రెండ్ లైన్ టచ్ అయినప్పుడు బై చేస్తాం అనమాట. సో ఈ ట్రెండ్ లైన్కి వచ్చాక మనకి ఏమేమి ఛాన్సెస్ ఉన్నాయి చెప్పండి? కరెక్ట్గా ఇది బై చేసే ఏరియా. ఈ ఏరియాలో మనకి ప్రైస్ ఏమేమి చేసే ఛాన్సెస్ ఉన్నాయి? డౌన్ అవ్వచ్చు, డౌన్కి వెళ్ళచ్చు, 2 ఉన్నాయి. ఒకవేళ డౌన్కి వెళ్తే మనకి ఇంకో 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఒక ఇలా డౌన్కి వెళ్ళి మళ్ళీ వెంటనే లోపలికి వెళ్ళిపోవచ్చు, ఇలా డౌన్కి వచ్చి, లేదంటే ఇలా డౌన్కి వచ్చి పైకి వచ్చి మళ్ళీ కింద పడిపోవచ్చు ఇలా. సో ఓకేనా? ఇది మీకు ఇక్కడ కన్నా మీకు సపోర్ట్ రెసిస్టెన్స్ లో చూపిస్తాను. సైడ్ వేస్ కూడా ఉంటది కదండి, సైడ్ వేస్ వెళ్ళిపోవచ్చు కదా నుంచి కూడా. నేను జస్ట్ వేవ్ గురించి చెప్తున్నాను సార్, మార్కెట్ డౌన్ ట్రెండ్ పడిద్దా అని చెప్పట్లేదు. జస్ట్ అక్కడ ప్రైస్ అనేది ఏం చేస్తుంది ఇప్పుడు చూడండి. ఇక్కడ ప్రైస్ అనేది ఇలా వస్తుంది, కరెక్ట్గా ఏరియాకి వచ్చాక ఏమైంది? సపోర్ట్ అని ముందే చెప్పేసాను, సపోర్ట్ ఏరియా ముందే. సో ఇక్కడి పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది, లేదంటే బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది ఫస్ట్ వన్, ఇది సెకండ్ వన్. ఓకే ఓకే, ఈ సెకండ్ వన్ అయినప్పుడు మళ్ళీ ఇంకో 2-3 ఛాన్సెస్, ఇక్కడ ఇంకో 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఏంటి? ఇలా బ్రేక్అవుట్ అయ్యాక స్ట్రెంత్ మళ్ళీ లోపలికి వెళ్ళిపోద్ది అనమాట. ఇది 3వ ఛాన్స్. లేదంటే ఇలా కిందకి వెళ్ళిపోయి మళ్ళీ ఇలా పైకి వచ్చి సపోర్ట్, ఇది రెసిస్టెన్స్ అయింది కదా. సో రెసిస్టెన్స్ కింద తీసుకొని మళ్ళీ కింద పడిపోయింది ఇంకా. ఓకే, సో ఇది 1 2 3 4. రాజు సార్ మీకు అర్థం అవుతుందా? ఇప్పుడు ఇది రెసిస్టెన్స్ అనుకుందాం. సో ప్రైస్ అనేది ఇలా పైకి వెళ్తుంది. సో రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్తే ప్రైస్ ఏమైంది? కింద పడే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది. సెకండ్ కండిషన్. 3వ కండిషన్ వచ్చేసరికి ఏంటి? బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ లోపలికి వచ్చేసి ఫెయిల్డ్ అనమాట. ఇది ఫెయిల్డ్ అయింది బ్రేక్అవుట్ అనేది. 4వ ఛాన్స్ ఏంటిది? బ్రేక్అవుట్ అయ్యి పైకి వెళ్ళి మళ్ళీ కిందకి వచ్చింది. కిందకి వచ్చి ఇది ఇదివరకు రెసిస్టెన్స్, ఇప్పుడు ఏమైంది? సపోర్ట్ దగ్గర వచ్చింది కాబట్టి కొంచెం మళ్ళీ బౌన్స్ అయింది. ఓకే, ఇక్కడ ఏమో సపోర్ట్ దగ్గర ఇలా ఉండిద్ది, రెసిస్టెన్స్ దగ్గర అనమాట. ఓకే, ఏమైనా డౌట్ ఉన్నాయి సార్ మీకు? రాజు సార్, మధు సార్, సంతోష్ సార్, ప్రవీణ్ సార్, ఏం లేదు కదా. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే అనమాట. ఇక్కడ వచ్చేసాక మనకి ఏం జరిగే ఛాన్స్ ఉందంటే, సో ప్రైస్ అనేది ఈ ఏరియాకి వచ్చినప్పుడు ఇక్కడ ఇలా వచ్చి పైకి బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకోటి ఇలా కిందకి వెళ్ళిపోయే ఛాన్స్ కూడా ఉంది. ఇప్పుడు కిందకి వెళ్ళిపోయినప్పుడు ఒకవేళ దీన్నే ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. ఇలా కిందకి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ లోపలికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది, లేదంటే ఇలా మళ్ళీ ఇలా కిందకి వెళ్ళి మళ్ళీ పైకి వచ్చి ఇది రెసిస్టెన్స్ అన్నమాట. అంతకుముందు సపోర్ట్ కింద పనిచేసింది మొత్తం, ఇది మొత్తం సపోర్ట్ కింద పనిచేసింది.
ఎప్పుడైతే ఇది రెసిస్టెన్స్ కింద కన్వర్ట్ అవుతుందో ఇలా టచ్ అయ్యి కింద పడిపోద్ది. ఓకే, ఇదేంటి 1, ఇది 2, ఇది 3, ఇది 4. కండిషన్స్ ఓకేనా సార్? మీకు అర్థం అవుతుందా? ఇది ఇప్పుడు అప్ ట్రెండ్ లో అర్థమైందా? సార్ అర్థమైంది సార్. ఇప్పుడు డౌన్ ట్రెండ్ లో కూడా ఒకసారి చెప్పేస్తాను, కొంచెం కన్ఫర్మేషన్ కోసం, మీకు క్లారిటీ ఉంటుందని. దాంతో నేను చెప్పాల్సింది చెప్తాను. సో డౌన్ ట్రెండ్ లో వెళ్తాను అనుకుందాం. సో ఇప్పుడు ఏమైంది, ఇలా బ్రేక్అవుట్ అయింది. సో బ్రేక్అవుట్ అయితే ఏమైంది, ఇక్కడి నుంచి పైకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది, ఒకసారి కిందకు వచ్చి పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. అసలుకి ఇలా బ్రేక్అవుట్ అవ్వకుండా డ్రాప్లకు వచ్చేసే ఛాన్స్ కూడా ఉంది ఇక్కడ. సో ఇది మొత్తం బౌన్స్ అనమాట. ఇది ఫస్ట్ 1, నెంబర్ 1. ఇది నెంబర్ 2 అంటే బ్రేక్అవుట్. ఇది నెంబర్ 3 బ్రేక్అవుట్ రీటెస్ట్. ఇది నెంబర్ 4. అసలు ఈ మొత్తం జరగకుండా డ్రాప్లకు వెళ్ళిపోయింది బ్రేక్అవుట్ అయినంటే. ఓకే, వీటికి పేర్లు పెడతాను. ఫస్ట్ 1 పేరు ఏంటంటే టెస్ట్ సెటప్, రాసుకోండి. ఫస్ట్ 1 టెస్ట్ సెటప్. షార్ట్ కట్ TST అని పెట్టాను, నామగా TEST టెస్ట్ సెటప్ అంటే ఆ ఏరియాకి వచ్చి టెస్ట్ చేసుకొని పైకి వెళ్ళిపోయింది. అలాగే రెసిస్టెన్స్ దగ్గర కూడా అంతే, పైకి వెళ్ళి టెస్ట్ చేసుకొని కింద పడిపోయింది, అంటే బౌన్స్ అనమాట. ఇంకా సింపుల్ చెప్పండి, బౌన్స్ అయింది. బౌన్స్. సెకండ్ 1 బ్రేక్అవుట్. బ్రేక్అవుట్ అంటే ఏంటంటే ఒక స్ట్రక్చర్ నుంచి ఇంకో స్ట్రక్చర్కి వెళ్ళిపోయింది అనమాట. సో ఆ లెవెల్ నుంచి బ్రేక్అవుట్ ఇంకో లెవెల్కి వెళ్ళి, ఇప్పుడు మనకి సపోర్ట్ ఉంది అనుకున్నాం, ఇది ఇక్కడికి బౌన్స్ అవ్వాలి కానీ అలా వెళ్తాయి అనమాట, ఇలా కిందకి వెళ్ళిపోయింది. ఇంకా దీన్ని బ్రేక్అవుట్ అంటారు ఈ ఏరియాని. అలాగే ఈ పైకి వెళ్తుంది, ఇలా పైకి వెళ్ళ కరెక్ట్ ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. సెకండ్ నుంచి కింద పడిపోయింది, అలా కింద పడిపోతుంది. సో ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, సెకండ్ నుంచి పైకి వెళ్ళిపోయింది. సో బ్రేక్అవుట్ అనమాట, దీన్ని బ్రేక్అవుట్స్ అంటారు. ఈ రెసిస్టెన్స్ అనుకుందాం, ఇలా పైకి బ్రేక్అవుట్ అయింది, బ్రేక్అవుట్. ఈ మొత్తం బ్రేక్అవుట్స్ అనమాట. ఓకే, బ్రేక్అవుట్. నెక్స్ట్ మూడోది వచ్చేసరికి బ్రేక్అవుట్ ఫెయిలియర్. సో ఏమైందంటే మార్కెట్ ఇది రెసిస్టెన్స్ అనుకుందాం. సో మార్కెట్ ట్రై చేసిన బ్రేక్అవుట్ అని, కానీ స్ట్రెంత్ సరిపోలేదు, డ్రాప్లోకి వచ్చేసింది. దీన్ని బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అంటాం. సో ఇదేంటి, మళ్ళీ రివర్స్ అయిపోయింది డ్రాప్లకి. ఇక్కడ కూడా అంతే, ఇలా బ్రేక్అవుట్ అయింది, మళ్ళీ డ్రాప్లోకి వచ్చేసి కంటిన్యూ అయ్యింది అనమాట. ఇది బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అనమాట. సో సపోర్ట్లో కూడా అంతే, ఇప్పుడు సపోర్ట్ ఇది అనుకుందాం. సో కిందకి వచ్చి బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అయింది అనుకోండి, దీన్ని కంటిన్యూ అయిపోయింది. ఇది బ్రేక్అవుట్ ఫెయిల్యూర్. నెక్స్ట్ 1 ఏంటిది, బ్రేక్అవుట్ రీటెస్ట్, ఫోర్త్ 1. బ్రేక్అవుట్ రీటెస్ట్ అంటాం, లేదంటే పుల్ బ్యాక్ కూడా అంటాం దీన్ని. పుల్ బ్యాక్. సో పుల్ బ్యాక్ ఎందుకు ఫామ్ అవుతుంది అంటే, ఎప్పుడైనా పుల్ బ్యాక్ అని కామన్ అనమాట. ఈవెన్ అప్ ట్రెండ్ లో అట్లా ప్రతి చోట ఉండేది. పుల్ బ్యాక్ ఏంటంటే మార్కెట్ బాగా డిమాండ్ ఉంది అనుకుందాం, బాగా బై చేశారు, పైకి వెళ్ళింది, బాగా పైకి వెళ్ళక ఏమైంది, అందరు ప్రాఫిట్ బుక్ చేస్తారు కదా. సో ఎక్కడైతే ఎక్కువ మంది ప్రాఫిట్ బుక్ చేస్తారో కిందకు వచ్చింది ఇలాగా. సో ఇలా కిందకు వచ్చినప్పుడు మళ్ళీ తక్కువ రేటుకి వచ్చింది చెప్పి బై చేస్తారు, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ పైకి వెళ్ళక బాగా ప్రాఫిట్ వచ్చింది చెప్పి సెల్ చేస్తారు, పైకి వెళ్ళింది. ఇది పుల్ బ్యాక్ అనమాట, దీన్ని పుల్ బ్యాక్ అంటాం. ఓకే, ఇంకో పేరు దీనికి కరెక్షన్ కోర్ అంటాం. కరెక్షన్ కోర్ అంటాం. కరెక్షన్, పుల్ బ్యాక్ మొత్తం ఒకటే అనమాట నేమ్. సో ఈ 4 ఓకేనా, పేర్లు అర్థమైనాయా? సో మీకు చూపిస్తాను, ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ప్రజెంట్ నిఫ్టీకి వెళ్ళిపోదాం. నిఫ్టీలో మీకు రీటెస్ట్ చూపిస్తాను. సో రీటెస్ట్ చాలా క్రిటికల్ రీటెస్ట్ అన్నమాట. ఇది ఇలా జరగదు ఎక్కువ శాతం. సో అదేంటంటే
మార్కెట్ ఇది అప్ ట్రెండ్ లో ఉంది కదా, నేను ట్రెండ్ లైన్ తీసుకున్నా, కరెక్ట్ గా ఏరియా చూడండి ఇట్లా బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ నుంచి మార్కెట్స్ అప్ ట్రెండ్ లో ఉన్నది కాదు, బ్రేక్అవుట్ అయింది కదా, సైడ్ వేస్ లోకి వెళ్తుంది, చిన్నగా ఇప్పుడు డౌన్ ట్రెండ్ లో కన్వర్ట్ అయింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక బ్రేక్అవుట్ అయ్యి ఇక రీటెస్ట్కి వచ్చింది, నెక్స్ట్ టైం రీటెస్ట్కి వచ్చింది, ఇంకోసారి రీటెస్ట్కి వచ్చింది. ఇన్నిసార్లు రీటెస్ట్ మామూలుగా అయితే రాదు, ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే ఫేస్బుక్ డబ్బులు పంపించడం, మోడీ 2,000 లక్షల కోట్లు రిలీజ్ చేయడం, ఇలాంటి న్యూస్ వల్ల ఏమైందంటే ఇది బాగా పెరిగింది. కానీ పడిపోవడం కారణం ఏంటంటే ఇది రీటెస్ట్ అనమాట, ఇది రెసిస్టెన్స్, అంతకుముందు సపోర్ట్, ఇదంతా సపోర్ట్, ఇక్కడ వచ్చేది రెసిస్టెన్స్ అయింది. సో రెసిస్టెన్స్ దగ్గర ప్రైస్ వస్తే ఏమైంది, కింద పడిపోయింది, కారణం ఇదనమాట. సో మొత్తం పడిపోయింది ఇక్కడ, ఇది రీటెస్ట్ అనమాట. సో రీటెస్ట్ ఇంత జరగదు, ఒకసారి రీటెస్ట్ చేసుకొని కింద పడిపోయింది. ఓకే, సో ఇప్పుడు ఇదిగో చూడండి, ఇది బ్రేక్అవుట్ అయింది ఇక్కడ, ఇది ఒకటి అవ్వచ్చు బ్రేక్అవుట్, ఇదేను మనకి ఇక్కడ ఇది కూడా తీసుకోవచ్చు బ్రేక్అవుట్. సో ఫస్ట్ ఈ 5 తీసుకుందాం, ఇది సపోర్టే కదా మనకి, ఇది సపోర్టే కదా, ఇక్కడ బ్రేక్అవుట్ అయింది చూడండి, సపోర్ట్ ఇక్కడ బ్రేక్ అయింది, ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. సో ఇలా బ్రేక్అవుట్ అయినప్పుడు ఎంత అవ్వచ్చు మనం, ఫస్ట్ ఇది బ్రేక్అవుట్ అయినప్పుడు ఎంత అవ్వచ్చు, లేదంటే ఇలా రీటెస్ట్ చేసుకుని చూడండి, ఇది రీటెస్ట్ అనమాట. సో బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ రాపులకు వచ్చింది, ఇది ఇలా రాపులకు వచ్చి కంచి కింద పడిపోయింది, దీన్ని రీటెస్ట్ అంట. ఫెయిల్యూర్ ఏది, ఇది ఫెయిల్యూర్, ఇది బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అనమాట. సో బ్రేక్అవుట్ అయ్యి ఫెయిల్ అయ్యి రాపులకు వెళ్ళిపోయింది. ఓకే, ఇది బ్రేక్అవుట్ పాయింట్, ఇది బౌన్స్ పాయింట్, ఇది బౌన్స్ అనమాట, ఇది బౌన్సెస్ నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 అనమాట. సో ఇంకా ఉంటే చూపిస్తాను మీకు. సో ఇది రెసిస్టెన్సే కదా, ఇక్కడ ఒకసారి ఆపింది, ఇక్కడ రెండోసారి ఆపింది, ఇక్కడ మూడోసారి ఆపింది, రెసిస్టెన్స్ అనమాట. సో ప్లస్ ఇది బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అనమాట. ఇది ఉంది కదా, బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అని చెప్పలేము, లైక్ బ్రేక్అవుట్ అవ్వలేదు కానీ ఓపెన్ అవ్వడమే, పైన ఓపెన్ అయింది. సారీ ఒక్క నిమిషం ఆగండి, చెప్తాను. అంటే ఓపెన్ అవ్వడం పైన ఓపెన్ అయింది ఆ రోజు. సో ఓపెన్ అవ్వడం పైన ఓపెన్ అయ్యి బ్రేక్అవుట్ అని చెప్పలేం, గ్యాప్ అప్ అయింది అంతే. ఇది బ్రేక్అవుట్, ఎక్కడ బ్రేక్అవుట్ అయింది, ఇది బ్రేక్అవుట్ పాయింట్ అనమాట మనకి, ఏరియా బ్రేక్అవుట్ అయినామంటే బై చేసుకోవచ్చు మనకు, రెసిస్టెన్స్ బ్రేక్ అయిందని. లేదంటే సేఫ్ ప్లేయర్స్ ఏం చేయొచ్చు అంటే రీటెస్ట్ కోసం చూడొచ్చు. సో రీటెస్ట్ ఎక్కడైంది, మనకి ఇక్కడ అయింది, సో ఇక్కడ ఎంటర్ అవ్వచ్చు. సో రీటెస్ట్ ఎక్ పెరిగింది. సో నెక్స్ట్ ఇంకా ఇది రెసిస్టెన్స్, ఇది సపోర్ట్ అనమాట. ఇక్కడ కరెక్ట్ 2 సార్లు ఆగింది కదా, ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయింది ఇక్కడ రీటెస్ట్కి వచ్చింది. సో రీటెస్ట్ కంప్లీట్ అయ్యాక ఏమైంది, పడిపోయింది. ఇక్కడ కొద్దిగా రీటెస్ట్ లా ఉంది, సో ఇది సపోర్ట్ అనుకుందాం ఈ ఏరియా. ఇక్కడ ఒకసారి లోపలికి వెళ్ళింది, ఇంకొకసారి రివర్స్ అయింది కదా, సపోర్ట్ ఏరియా, ఇక్కడ రీటెస్ట్కి వచ్చింది. సార్ రాజు సార్ మీకు అర్థమవుతుందా? కానీ పర్లేదు, నేను ఐఎమ్ ట్రైంగ్ టు అండర్స్టాండ్. అర్థం కావచ్చు, డౌట్ అంటే అడిగాయండి సార్, మీరు డౌట్ అలా పెట్టుకోమాకండి. డౌట్ అంటే ఇప్పుడు నిఫ్టీ అనేది అన్నిటితో ఈక్వల్ కదా, అన్నింటినీ అన్ని స్టాక్స్ 50 స్టాక్స్ దానికి కూడా ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతుందంటారు. ప్రతి దానికి ఒకటే సార్, మీరు ఏదైనా ర్యాండమ్ స్టాక్ చెప్పండి, దాంట్లో చూద్దాం. ఐఎఫ్బి ఏంటి సార్, ఐఎఫ్ బి
ఇవాళ కొందామని చూసాను దీన్ని. ఓకే, మామూలుగా అయితే బ్రేక్అవుట్ అయింది, కానీ అంత మంచి రెసిస్టెన్స్ కరెక్ట్ పాయింట్ దొరకట్లే నాకు. సో బ్రేక్అవుట్ అయింది కదా, సో ఇది బ్రేక్అవుట్ అనమాట. ఇప్పుడు బ్రేక్అవుట్ స్టార్ట్ చెప్పాక ఇది బ్రేక్అవుట్. సరే, మనం ఈ రెండిట్లో ఒక లైన్ తీసుకుందాం. సో అది కానీ ఇది కానీ బ్రేక్అవుట్ అయింది కదా, బయింగ్ పాయింట్ ఎక్కడ బ్రేక్అవుట్ అయినప్పుడు బై చేయాలి మనం. రీటెస్ట్ పాయింట్ ఏంటంటే సో ఇది రీటెస్ట్ అనమాట. సో ఇది రీటెస్ట్ కింద కూడా రాదులేండి, మనకి మినిమం నంబర్స్ లేవు ఇక్కడ. ఇది తీసుకుందాం. సో ఈ బౌన్స్ సెటప్. సో ఎవ్రీ టైం మార్కెట్ ఈ ఏరియాకి వచ్చాక బౌన్స్ అవుతుంది కదా, ఇక మనం తీసుకుంటాం ఇది బౌన్స్ ఏరియా. సో ఇది నెంబర్ 1 టైప్ అనమాట, బౌన్స్ అవుతూ ఉంటుంది. ఇక్కడ పర్టికులర్గా అంత మంచిగా లేదు, ఇంకా చూద్దాం. ఈ ఏరియా బ్రేక్అవుట్ అయింది చూడండి, ఇది సపోర్ట్ ఏరియా, డౌన్ ట్రెండ్ లో ఉంది కదా, ఇది లో అనమాట. ఈ లో రివర్స్ అయింది కాబట్టి ఇది లో, ఇది హై. సో ఎప్పుడైతే లో బ్రేక్అవుట్ అయింది, ఇది బ్రేక్అవుట్ ఏరియా అనమాట. ఇప్పుడు బ్రేక్అవుట్ అయిన తర్వాత ఏమైంది మళ్ళీ? ఇప్పుడు అది అంటే అలా ఎంతకాలం బ్రేక్అవుట్ అవుతుంది మళ్ళీ ఎలా తెలుస్తుంది మనకి? సపోర్ట్ లెవెల్ మళ్ళీ ఇప్పుడు పై వరకు లేదు కదా, మీరు ఇప్పుడు టాప్ ఒకటి పెట్టారు, బాటమ్ రెండో పెట్టారు. సో సపోర్ట్ లెవెల్ వచ్చి మళ్ళీ మనం అప్ ట్రెండ్ లో ఉన్నప్పుడు పైకి వెళ్తుంది అనుకుంటాం, కానీ ఇప్పుడు ఇదే సపోర్ట్ రెసిస్టెన్స్ అయిపోయింది. సార్ ఇది డౌన్ ట్రెండ్ సార్, అవును ఇది అప్కి వెళ్ళట్లేదు, కిందకి వెళ్తుంది చూడండి. అవును. కిందకి వెళ్ళేటప్పుడు సపోర్ట్ బ్రేక్ అయిపోయింది. అన్ని హ్యామర్స్ వచ్చేసారు అక్కడ. సరే సార్, అన్ని హ్యామర్స్ ఓ క్యాండిల్స్ కదా, సారీ ఐకెన్ పెట్టాను. ఓకే ఓకే అండి, యా సారీ అండి. సో ఇక్కడ చూడండి మీరు, మనం ఇది చూడొచ్చు. ఇక్కడ బుల్లిష్ గల్పింగ్ వచ్చింది, పెరిగింది, ఇక్కడ ఓకే. ఇక్కడ మనకి ఎలాంటి రాలేదన్నమాట ఇన్ఫర్మేషన్. ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, సో ఈ ఏరియాలో బ్రేక్అవుట్ అయింది, కంచి మార్కెట్ పడిపోయింది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చాక రీటెస్ట్ చేసుకుంది, ఇందాక మీకు చూపించారు కదా ఇదన్నమాట. చూడండి రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చాక మన పిన్ బార్ వచ్చింది, కంచి మళ్ళీ పడిపోయింది, మళ్ళీ ఇక్కడ పిన్ బార్. ఇది పెరిగేటప్పుడు కాదు, పడిపోయేటప్పుడు పిన్ బార్ బాగా వచ్చింది, ఎందుకంటే డౌన్ ట్రెండ్ కాబట్టి. సో మీకు అర్థమైందని చెప్పి ఐకనైజ్ పెట్టి, ఏంటంటే గ్రీన్ కలర్ అంటే పెరిగినట్టు, రెడ్ కలర్ అంటే పడిపోయినట్టు అనమాట. ఇది బ్రేక్అవుటే కాదు చెప్పండి సార్ మీరు. సో టార్గెట్ అది మీకు చెప్తాను, టార్గెట్ మీకు చెప్పట్లేదు నేను. ఇక్కడ జస్ట్ ఏంటంటే ఆ ప్యాటర్న్ గురించి చెప్తున్నాను, ఐడెంటిఫై చేయాలని చెప్తున్నాను అంతే. ఇక్కడ మనం ట్రేడింగ్ ఏం చెప్పట్లేదు నేను, ఎలా ట్రేడ్ చేయాలి చెప్పట్లేదు. మనకి ఒక చోట ఈ కండిషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది, ఈ కండిషన్స్ గురించి చెప్తున్నాను. ఏ కండిషన్స్ తో ఎలా చేయాలో చెప్పాలి ఇంకా మీకు. సో ఇది బ్రేక్అవుటే కాదా? సో ఇది రీటెస్ట్ అనమాట. బ్రేక్అవుట్ అయ్యాక ఏమైంది, ఈ ఏరియాకి వచ్చింది ప్రైస్, వెనక్కి వచ్చి ఏం జరిగింది, కంచి పడిపోయింది, మళ్ళీ దీన్ని రీటెస్ట్ అంటాం. సో ఇది బ్రేక్అవుట్ అయ్యేది అగ్రెసివ్. ఇక్కడ బ్రేక్అవుట్ అయినప్పుడు అగ్రెసివ్ గా ఎంటర్ అవుతారు చాలా మంది. రీటెస్ట్ దగ్గర సేఫ్ ప్లేయర్స్ ఎంటర్ అవుతారు, ఎందుకంటే ఒకటి డ్రాపులకు వచ్చేస్తే వాళ్ళు ఏం చేయరు. మళ్ళీ కొంచెం రివర్స్ అయింది అనుకోండి, ఎందుకంటే సపోర్ట్ అనేది రెసిస్టెన్స్ అయింది అనుకోండి, పడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఎంటర్ అవుతారు. ఇది సేఫ్ ప్లేస్ అన్నమాట రీటెస్ట్ కి. ఇది సపోర్టే కదా, సపోర్టే కదా. సో ఇక్కడ కరెక్ట్గా బ్రేక్అవుట్ అయింది చూడండి, బ్రేక్అవుట్ అయితే ఏమైంది, పడిపోయింది. సో ఇక్కడ మనం ఎంటర్ అవుతాం, బ్రేక్అవుట్ అయిన వెంటనే ఎంటర్ అవుతాం ఇక్కడ. సో ఇక్కడ రీటెస్ట్ రాలేదు, ఎందుకంటే బాగా కింద పడిపోయింది. రీటెస్ట్ అని ప్రతిసారి రాదు, సో రీటెస్ట్ రేర్గా వచ్చేది. సో ఇక్కడ రీటెస్ట్ రాలేదు. సో ప్లస్ ఇంకోటి, ఈ ఏరియాలో సపోర్ట్ వచ్చింది, మనకి చాలా పాయింట్ ఉన్నాయి, ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే మనకి కరెంట్ అయ్యే ఛాన్స్ వస్తుంది, కరెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది బౌన్స్ సెటప్ అనమాట. సో బౌన్స్ అయింది, కంచి బౌన్స్ అయింది, ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. సో ఇది బ్రేక్అవుట్ సెటప్. మీకు కొద్దిగా కన్ఫ్యూజన్ ఉండేది, కానీ సింపుల్ అని ఏం లేదు. మీరు ఫస్ట్లో చూసిందే ఇప్పుడు చెప్తున్నాను, మీకు ఆల్రెడీ చెప్పింది ఇది. సో ఇది ఏంటి, ఇది రెసిస్టెన్స్ ఉంది,
సో ఇక్కడ రెసిస్టెన్స్ అంటే ఇది ఒక్కటే, ఇది హై కదా, ఈ హై అనేది రెసిస్టెన్స్. సో రెసిస్టెన్స్ బ్రేక్ అయింది, ఇది బ్రేక్అవుట్ అంటారు, దీన్ని రీటెస్ట్ అంటారు. ఓకే, రీటెస్ట్ అయ్యాక ఏమైంది, కంటిన్యూ అయిపోయింది. సో కంటిన్యూ అయిపోయింది. ఇంకా చెప్పండి మీరు, ఇది ఈ షేప్ అనుకోవచ్చు, ఇందాక నేను చూపించా కదా ఎన్ షేప్ లాగా, డౌన్ ట్రెండ్ లో ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది, ఇది రీటెస్ట్. అప్ ట్రెండ్ లో ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది. ఓకే, సో ఇక్కడ మీరు అదే చూడొచ్చు, ఇలా వచ్చింది పైకి వెళ్ళింది, ఈ కొద్ది కిందకు వచ్చింది, మళ్ళీ ఇది ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. సో ఇది రీటెస్ట్ అనమాట. సో ఇక్కడ రీటెస్ట్ అంటే కొంచెం ఒక లైన్ వచ్చి ఆగిపోయింది, ఇదిగోండి ఇది. సో ఈ ఏరియా ప్రైస్ అనేది మల్టిపుల్ సార్లు ఆగింది అనమాట కొద్దిగా ఈ ఏరియాలో, ఇక్కడ ఈ ఏరియా కరెక్ట్ గా ఏమైంది, బ్రేక్అవుట్ అయ్యి ఈ ఏరియా టచ్ అయ్యి మళ్ళీ రివర్స్ అయింది. నేను ఏం చేస్తాను, క్యాండిల్స్ చూద్దాం ఇక్కడ ఏమైందో. చూడండి, ఇది సపోర్ట్ ఏరియానే కదా, 1 2 3 టైమ్స్ 4 టైమ్స్ ఆగింది ఇక్కడ ప్రైస్ ఈ ఏరియాలో. ఇక్కడ కరెక్ట్ గా మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్ పడిపోయాక ఒకసారి పైకి వచ్చింది, రీటెస్ట్ చేసుకుంది, ఇక్కడ ఈ ఏరియాలో రీటెస్ట్ చేసుకొని ఇక్కడ నుంచి కింద వెళ్ళిపోయింది. సో ఇది బ్రేక్అవుట్ అనమాట, ఇది దీన్ని బ్రేక్అవుట్ అంటాం మనం. సో బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ రేర్ గా కనబడితే అవి కూడా బాగా పనిచేస్తాయి, సైకో చూపిస్తాం మీకు ఎలాగో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అనుకోవచ్చు. సో ఇదేమైంది, మార్కెట్ ఇది మొత్తం ఏంటి, రెసిస్టెన్స్ అనమాట, రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయింది ఇక్కడ, ఎక్కడ ఈ ఏరియాలో బ్రేక్అవుట్ అయింది కానీ రాపులకు వచ్చేసింది. బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అనమాట, బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అయితే రాపులకు రిటర్న్ అయిపోయింది అనమాట. ఇదివరకు ఎలా ఉందో అలా ఆపోజిట్ లో వెళ్ళిపోయింది. ఎలా అంటే ఇక్కడ ఉంది మార్కెట్, ఇలా కిందకు వచ్చి బ్రేక్అవుట్ అయింది అనుకోండి, సో ఫెయిల్యూర్ అయితే చాలు ఇంకా రాపులు స్పీడ్కి వెళ్ళిపోయింది ఇక్కడికి. సో మనం ఏం చేస్తాం, ఇక్కడ ఈ రాపులకు వచ్చాక ఎంటర్ అవుతాం. సో సేమ్ పిన్ బార్ అంతే అనమాట, బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ లాగా పనిచేస్తుంది పిన్ బార్. ఒకవేళ ఇక్కడ వచ్చింది అనుకోండి జస్ట్ బౌన్స్ అనమాట, ఇది వస్తే బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ లాగా, ఇది వస్తే మామూలు బౌన్స్. ఓకే, సో ఇది పిన్ బార్ లో చూడొచ్చు, మామూలుగా చూడొచ్చు, గ్రూప్ ఆఫ్ క్యాండిల్స్ లో చూడొచ్చు మనం. అలాగే ఒక రెసిస్టెన్స్ ఉంది ఇది. సో ప్రైస్ ఏం చేసి పైకి వెళ్ళింది కానీ బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ రాపులకు వచ్చింది అనుకో, ఇది అగ్రెసివ్ గా కింద పడిపోయింది. సో ఎందుకంటే బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అయింది. అలాగే ఇక్కడ కూడా అగ్రెసివ్ గా పెరిగింది, బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అయింది కాబట్టి. ఇక్కడ అంతే అనమాట, రెసిస్టెన్స్ ఇది, ఇక్కడ రెసిస్టెన్స్ వచ్చింది, ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది, 3 సార్లు వచ్చింది మనకి కంటిన్యూ. ఇక్కడ వచ్చింది, ఈ ఏరియాలో వచ్చింది, ఇక్కడ వచ్చింది, మొత్తం రెసిస్టెన్స్ ఏరియా అనమాట. కానీ ఇక్కడ ఏమైంది, బ్రేక్అవుట్ అయింది మళ్ళీ రాపులకు వచ్చేసింది. ఇక్కడ నుంచి చూడండి ఎలా పడిపోయిందో, బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అయిపోయింది, అగ్రెసివ్ గా రాపులకు వచ్చింది కదా, ఆపోజిట్ సైడ్ బ్రేక్అవుట్ అయింది. సో స్టాక్ వేరే చెప్పండి, వేరే దాంట్లో చూద్దాం. ఇండస్ ఇండ్ బ్యాంక్ చూడండి, ఇండస్ ఇండియా. ఓకే, సార్ మీరు అలారం పెట్టుకోండి, అది క్లాస్ ఎండింగ్ కల్లా, మీకు వర్క్ ఉంది కదా, సో మీరు కొంచెం గుర్తు చేయండి నాకు. ఇది కొనమని రికమెండేషన్ పంపిస్తున్నారండి ఇప్పుడు. ఇదా, ఒక నిమిషం చూద్దాం సార్. సార్ కొనమాకండి మీరు, వాళ్ళు ఎందుకు వచ్చి రికమెండేషన్ ఎందుకు వచ్చిందో తెలియదు కానీ కొనమాకండి మీరైతే. ఇంత నెగిటివ్ లో ఉంటే ఎందుకు కొనమన్నారు సార్ వాళ్ళు? ఎవరు సార్ రికమెండ్ చేసింది? అది టెలిగ్రామ్ ఛానల్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఒక ఛానల్లో వాళ్ళు ఇది ఇచ్చారు. స్టాప్ లాస్ ఏమైనా ఇస్తే ఎప్పుడైనా ఎవరైనా బ్రేక్ మనం బై చేయమన్నప్పుడు స్టాప్ లాస్ ఇస్తేనే మీరు ఎంటర్ అవ్వండి. ఎందుకంటే స్టాప్ లాస్ ఇచ్చారంటే ఓకే, అతనికి ఒక కారణం ఉంది అక్కడ. స్టాప్ లాస్ ఇవ్వలేదంటే అవాయిడ్ చేసేయండి. ఒకవేళ రేపు మనకి దీంట్లో ఏదైనా పాజిటివ్ బ్రేక్ అవుతే ఎంటర్ అవ్వచ్చు, అప్పుడు దాకా దీనికి ఎలాంటి ఛాన్స్ లేదు. కరెక్ట్ గా చూడండి, కరెక్ట్ మెయిన్ లెవెల్ దగ్గర ఉంది. సో ఇది బ్రేక్ అయితే మీరు ఎంటర్ అవ్వచ్చు, ఇబ్బందే లేదు. ఒకవేళ బ్రేక్ అవ్వలేదు అనుకోండి, దీనికి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళిద్ది, ఇలా కింద పడిపోయింది. ఇదేం సెటప్? సో 2 టైమ్స్ రీటెస్ట్ చేసి 2 టైమ్స్ వచ్చింది, బ్రేక్అవుట్ ఫెయిల్యూర్. బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ కాదు సార్, ఇది బౌన్స్ సెటప్ అన్నమాట, టెస్ట్ సెటప్.
ఇది టెస్ట్ సెటప్ అనమాట, ఎందుకంటే ఇక్కడ టెస్ట్ చేసుకుంది, ఇక్కడ టెస్ట్ చేసుకుంటుంది ప్రెసెంట్. సో సక్సెస్ఫుల్ గా బ్రేక్ సపోర్ట్ వాల్యూ ఎంత ఉందని ఇదేనా 355 ఆడే ఉందా అది? సపోర్ట్ సార్, సపోర్ట్ వచ్చేసరికి ఇక్కడ కింద ఉంది సార్, 300 రూపాయల దగ్గర ఉంది సపోర్ట్. ఓకే 334 300 ఈ ఏరియాలో సపోర్ట్ ఉంది. మళ్ళీ ఈ ఏరియాలో లైట్ ఉంది సార్ ప్రెసెంట్ అయితే, అంత దగ్గరలో లేదు, దూరంగా ఉంది. 345 దగ్గర ఎక్కడ ఉంది సపోర్ట్. వాళ్ళని ఎందుకు బై చేయమన్నా తెలీదు, కానీ నా ఉద్దేశంలో అయితే ఇది బై చేసేది కాదు. ఊరికే అడిగాను నేను, అంటే వాళ్ళు చెప్పింది ఎంతవరకు కరెక్ట్ గా ఉందని. సో అది కరెక్ట్ కాదు సార్ ఇది మామూలుగా అయితే. సో వాళ్ళు ఇంటాడే చెప్పారో లేదా ఏ ఉద్దేశం చెప్పారో గుర్తులేదు, తెలీదు. ఓకే సార్, ఇది బ్రేక్అవుట్, ఇది చూడండి, ఇది బ్రేక్అవుట్ అనమాట. ఇక్కడ బ్రేక్అవుట్ ఏంటిది, ఇది బ్రేక్అవుట్ సెటప్ అనమాట. ఎప్పుడైతే ఇక్కడ బ్రేక్అవుట్ అయిందో కింద పడిపోయింది, ఇది బ్రేక్అవుట్ సెటప్. సో ఇది కాదు, ఇంకోటి చెప్తాను మీకు. ఎయిర్టెల్ చూద్దాం. ఎయిర్టెల్లో బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ ఉంది. ఇది బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అనమాట. సో ఆ రోజు బ్రేక్ ఇక్కడ కొన్నారు సార్, ఇక్కడ కొన్నా అనుకుంటా కదా సార్, మీరు ఎక్కడ కొన్నారు సార్ మధు సార్? మీరు కొన్నారు కదా ఎయిర్టెల్? ఈక్విటీ కొన్నా అంటారు మొన్న. తీసుకోలేదండి నేను. తీసుకోలేదా? ఓకే ఓకే. సో మనం బై చేసుకునే ఏరియా ఇది బెస్ట్ ఏరియా. దాని తర్వాత ఏమైందంటే ఇది ఇక్కడ ఒకసారి ఛాన్స్ వచ్చింది, కానీ నెక్స్ట్ రోజు బ్రేక్అవుట్ అయిపోయింది. సో బ్రేక్అవుట్ అయిపోయినాక పడిపోయింది అనుకున్నాం, కానీ ఆ రోజు ఈవినింగ్ రిజల్ట్స్ వచ్చేసరికి నెక్స్ట్ రోజు ఓపెన్ పైన అయింది. అంటే ఇదేంటి బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అనమాట. సో బ్రేక్అవుట్ అయింది, ఫెయిల్డ్ కూడా అయింది, అంటే మనం లోపలికి వచ్చినప్పుడు ఎంటర్ అవుతాం అనమాట. స్టాప్ లాస్ కింద పెట్టుకుంటాం. సో ఇది అయింది కదా, సో బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అయింది, అక్కడ ఎంటర్ అయ్యే వాళ్ళు ఎంటర్ అవ్వచ్చు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనకి ఇది రెసిస్టెన్స్ అనమాట. ఇక్కడ ఇది 1 2 3 4 టైమ్స్ ఉంది. సో కరెక్ట్గా ఇప్పుడు ఏం చేస్తుంది ప్రైస్, ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. సో మనం ఇక్కడ ఎంటర్ అవ్వాలి బ్రేక్అవుట్ అయ్యాక. ఒక కొత్తగా ఎంటర్ తీసుకోవాలంటే అక్కడ ఎంటర్ అయ్యి స్టాప్ లాస్ కింద పెట్టుకుంటాం. సపోర్ట్ మనకి ఎక్కడ ఉంది, దగ్గరలో ఈ ఏరియాలో ఉంది, ఇది సపోర్ట్ కాబట్టి ఇక్కడ పెట్టుకుంటాం స్టాప్ లాస్. సో టార్గెట్ అంటే ఎక్కువే ఉంది, టార్గెట్ విషయం తర్వాత పెడితే ఇది బ్రేక్అవుట్ అనమాట. ఇప్పుడు రీటెస్ట్ ఏంటిది, ఇది రీటెస్ట్ అనమాట. అనేది ఈ ఏరియాకి వచ్చి ఇక్కడ బౌన్స్ అయితే ఏమైంది, రీటెస్ట్ చేసుకొని సక్సెస్ అయితే ఏమైంది, సెటప్ అనుకుంటాం సార్. ఇప్పుడు మనం పైకి వెళ్తే అదే ఏమైంది, అక్కడ రీటెస్ట్ చేసుకుని ఏమైంది, అప్ వెళ్ళొచ్చు, డౌన్ రావు, బౌన్స్ బ్యాక్ అయింది. రీటెస్ట్ చేసుకుంటే పైకి వెళ్ళిపోయింది. ఒకవేళ లోపలికి వస్తే మాత్రం ఫెయిల్ అయినట్టు. సో మనం ఏం చేయాలి, ఈ ప్లేస్ కోసం వెయిట్ చేయాలి. ప్రైస్ ఇక్కడ రావాలి, ఇక్కడి నుంచి పైకి వెళ్ళే ఛాన్స్ చూసుకోవాలన్నమాట. ఓకే, ఇంకోటి, సో ఇంకా సేఫ్గా ఎంటర్ అవ్వాలంటే ఇది ఈ హైస్, ఇక్కడ మనకి 2 హైస్ ఉన్నాయి కదా, పుల్ బ్యాక్ అనమాట. ఏంటి మార్కెట్ పెరిగింది, ఇంకా పుల్ బ్యాక్ వచ్చింది చూడండి, ఇది పుల్ బ్యాక్ అనమాట. పెరిగింది, ఇలా పక్కకి వెళ్ళింది, కలర్ మారుస్తాను. సో పెరిగింది, పుల్ బ్యాక్ అయింది, ఇలాగా మళ్ళీ పెరిగింది, మళ్ళీ పుల్ బ్యాక్ అయ్యి ఇక్కడ రీటెస్ట్ చేసుకుని చెప్పాలంటే ఇది రీటెస్ట్ పాయింట్. ఈ ట్రెండ్ లైన్కి ఇది రీటెస్ట్ పాయింట్. బ్రేక్అవుట్ చేసుకొని ఇంకా మళ్ళీ పెరిగింది, మళ్ళీ పుల్ బ్యాక్ వస్తుంది, మళ్ళీ ఇది బ్రేక్ అయితే ఏమైంది, సో ఈ బ్రేక్ అయింది అనుకోండి, ఇక్కడి పైకి వెళ్ళేది. సో ఈ బ్రేక్అవుట్ ఏముంది, ఇక మన రీటెస్ట్ కూడా జరుగుతుంది. ఇక్కడ దీనికి ఈ బ్రేక్అవుట్కి రీటెస్ట్ ఇక్కడ జరుగుతుంది.
సో ప్లస్ ఇక్కడ మనకి ట్రెండ్ లైన్ ఒకటి ఉంది, డౌన్ ట్రెండ్. ఇది బ్రేక్ అయినా ఎంటర్ అవ్వచ్చు. ఇక్కడ ఛాన్స్ ఉంది, బ్రేక్అవుట్ సెటప్ ఇక్కడ అయితే. మనకి ప్రతి చోట ఉంది సార్, మీరు కరెక్ట్ అర్థం చేసుకుంటే చాలు. ఓకే, మీకు అన్ని ఇప్పుడు క్లియర్గా చెప్తాను. సో ఈ మొత్తం 4 సెటప్స్ సార్. బ్రేక్అవుట్ ఫస్ట్ సెటప్ ఏంటిది? ఫస్ట్ సెటప్ ఏంటి సార్? టెస్ట్ సెటప్ బౌన్స్. టెస్ట్ సెటప్ బౌన్స్ అన్నమాట. అంటే మనం బౌన్స్ ఎక్కడెక్కడ అయితే మనకి డిమాండ్ ఏరియా, ఇది డిమాండ్ ఏరియా, లేదంటే ఇది డిమాండ్ ఏరియా. ఇది ఏంటిది? ట్రెండ్ లైన్ అన్నమాట, అప్ ట్రెండ్ లైన్. సో ఇది డిమాండ్ ఏరియా, ఇది సపోర్ట్ అన్నమాట. సో ప్రైస్ అనేది ఈ ఏరియాలో బౌన్స్ అవుతున్నప్పుడు మనం బై చేస్తాం అనమాట, ప్రతి ఎవ్రీ టైం. దీన్ని టెస్ట్ సెటప్ అంటాం. ఓకే, దీన్ని ఇలాంటి సెటప్స్ టెస్ట్ అంటాం. మనం ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం? మనం బై చేసే కింద పెట్టుకుంటాం స్టాప్ లాస్, అంటే ఈ ఏరియాలో. ఈ స్ట్రక్చర్ మనం ఎంటర్ అవుతుంది ఎందుకంటే అప్ ట్రెండ్ ఉందండి. ఈ స్ట్రక్చర్ ఎప్పుడైతే ఫెయిల్ అయితే అక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఇది మన స్టాప్ లాస్ ఏరియా. అలాగే ఇక్కడ కూడా మన స్టాప్ లాస్ ఏరియా ఇది, ఎందుకంటే స్ట్రక్చర్ అనేది ఇలా ఉంది. ఈ స్ట్రక్చర్ ఫెయిల్ అయితే మనకి పడిపోయింది. సో ఫెయిల్ అవ్వనంత వరకు బై అనమాట. ఇది టెస్ట్ సెటప్. ఓకే, మీరు రాసుకోండి, టెస్ట్ సెటప్ ఇది. ఇదేంటి? బైక్ అనమాట. అదే ఒక సెల్ కనుకోండి, షార్ట్ సెల్ కనుకోండి, ఇలా ఉంటుంది. సో ఎవ్రీ టైం ఈ ఏరియాకి వచ్చాక రివర్స్ అవుతుంది చూడండి, టెస్ట్ సెటప్. ఇది టెస్ట్ సెటప్. అంటే ఎవ్రీ టైం మనం ఈ ఏరియాకి వచ్చాక సెల్ చేసేస్తాం. టెస్ట్ సెటప్. అదే ఒకవేళ రెసిస్టెన్స్ అనుకోండి, ఇది రెసిస్టెన్స్ అనుకుంటే, సో ప్రైస్ ఏరియాకి వచ్చాక రివర్స్ అయిపోయింది. ప్రైస్ ఏరియాకి వచ్చాక రివర్స్ అయిపోయింది. ప్రైస్ ఏరియాకి వచ్చాక రివర్స్ అయిపోయింది. అంటే మనం ఏం చేస్తాం? ఈ ఏరియాలో షార్ట్ కొట్టుకుంటాం, పైన స్టాప్ లాస్ పెట్టుకొని. ఇక్కడ కూడా అంతే, మనం స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటాం? ఈ పైన పెట్టుకుంటాం, షార్ట్ కొట్టిన పైన. ఇది స్టాప్ లాస్ పాయింట్. ఓకే, టెస్ట్ సెటప్ ఓకే కదా? మీకు రిలయన్స్ చూద్దాం. రిలయన్స్ మీకు అర్థమైంది. రిలయన్స్ అప్పుడు పడిపోయింది కదా స్టాక్. సో రిలయన్స్ పడిపోవడం కారణం ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. సో రెసిస్టెన్స్ దగ్గర ప్రైస్ వస్తే ఏమైంది? డౌన్ అయిద్దండి, డౌన్ అయింది. సో అదేంటి? బౌన్స్ అనమాట. బౌన్స్ అయింది కదా, బౌన్స్ అయింది ఇక్కడ. ప్లస్ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమొచ్చింది? ఈవినింగ్ స్టార్ వచ్చింది. ఈ 3 ప్యాటర్న్ చూడండి, ఈవినింగ్ స్టార్. లేదంటే మీరు పిన్ బార్ కింద తీసుకున్నా చాలు, సింగిల్ పిన్ బార్ కింద తీసుకున్నా కానీ మనం ఇక్కడ పడిపోయింది అని చెప్పచ్చు. ఇది బౌన్స్ సెటప్ అనమాట. బ్రేక్అవుట్ సెటప్ ఏంటంటే ఇది బ్రేక్అవుట్ సెటప్ కింద తీసుకోవచ్చు. అది బ్రేక్అవుట్ రీటెస్ట్. ఇది సపోర్ట్ ఏరియా. సపోర్ట్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో ఇక్కడ రీటెస్ట్ చేసుకుంది, చిన్న రీటెస్ట్. ఇది క్యాండిల్ రీటెస్ట్. ఇది మీరు లెక్కలో లేపిన పర్లేదు. ఇది చూడండి, ఇది బ్రేక్అవుట్ అయినా ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ క్యాండిల్. ఇందాక మీకు 1, 2, 3 అని 4 సిచ్యువేషన్స్ ఇచ్చా కదా. 4 సిచ్యువేషన్స్ లో ఈ ఏరియా బ్రేక్అవుట్ అయింది కదా, క్యాండిల్ ఒకటి రెడ్ క్యాండిల్ లాగా. సో అది బ్రేక్అవుట్ క్యాండిల్ అనమాట. సో నేను ఇక్కడ ఎంటర్ అవుతాను షార్ట్ కొట్టడానికి. సో ఇక్కడ అదే అనమాట అయింది, బ్రేక్అవుట్ దగ్గర ఇక్కడ ఎంటర్ అవుతాను. సో రీటెస్ట్ వచ్చేసరికి ఏంటిది మనకి? ఇది రీటెస్ట్. ఇది రెండో ఛాన్స్ మనకు వచ్చింది. ఇది సేఫ్టీ ఛాన్స్ అనమాట. ఇక స్టాప్ లాస్ మనం ఎక్కడ పెట్టుకుంటే పైన పెట్టుకోవాల్సి వచ్చింది, కానీ ఇక్కడ స్టాప్ లాస్ ఈ పైన ఇక్కడ పెట్టుకుంటే చాలు మనకి. సో ఇది టెస్ట్ సెటప్. సెకండ్ ఏంటంటే బ్రేక్అవుట్ సెటప్ అనమాట. బ్రేక్అవుట్ సెటప్ ఏంటంటే మనకి ప్రతి ఏరియా నుంచి బ్రేక్అవుట్ అయ్యేది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్కెట్ ప్రైస్ అనేది బౌన్స్ అవుతుంది ఇలాగా. సో ఇక బ్రేక్అవుట్ అయింది, ఇది బ్రేక్అవుట్ అంటాం మనం. ఈ బ్రేక్అవుట్ అయ్యాక అది అప్ ట్రెండ్కి సైడ్ వేస్కి వెళ్ళిద్దా, డౌన్ ట్రెండ్కి వెళ్ళి తర్వాత విషయం, దీన్ని బ్రేక్అవుట్ అంటాం. నెక్స్ట్ ప్రైస్ అనేది సైడ్ మూమెంట్లో ఉంది ఇలాగా.
సో ఇలా పైకి బ్రేక్ అయింది, ఇది బ్రేక్అవుట్ అంటాం మనం, లేదంటే కిందకి బ్రేక్అవుట్ అయింది. సో దీన్ని బ్రేక్అవుట్ అంటాం మనం. నెక్స్ట్ డౌన్ సైడ్ వేస్ ఉంది, ఇలా ఉన్నగా అంతే. ఇది పైకి బ్రేక్ అయితే పైకి బ్రేక్అవుట్ అంటాం, ఒకవేళ కిందకి బ్రేక్ అయితే కిందకి బ్రేక్ అయింది అంటాం. నెక్స్ట్ డౌన్ ట్రెండ్ కూడా అంతే. సో ఇది బ్రేక్అవుట్, దీన్ని బ్రేక్అవుట్ పాయింట్ అంటాం. సో మనం ఇక్కడ షార్ట్ సెల్ చేస్తాం, ఇక్కడ బై చేస్తాం, ఇక్కడ షార్ట్ సెల్ చేస్తాం, ఇక్కడ బై చేస్తాం, ఇక్కడ బై చేస్తాం, ఇక్కడ షార్ట్ సెల్ చేస్తాం. ఓకే, ఇది మొత్తం టెస్ట్ బ్రేక్అవుట్ సెటప్. ఓకే, బ్రేక్అవుట్ సెటప్ మీకు ఏమైనా డౌట్ ఉందా? బ్రేక్అవుట్ ఏమైనా డౌట్ ఉందా సార్ మీకు ఏం లేదు. ఎవరికైనా? సో సింపుల్ సార్, మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇవే ఉండే ఇప్పుడు మార్కెట్లో. ఇప్పుడు మీరు ఇది ఇక్కడ మీకు రీటెస్ట్, ఇదేంటి రీటెస్ట్ సెటప్. ఇది ఏది రీటెస్ట్? ఇది రీటెస్ట్ అనమాట. మీరు చూడండి, ఇది రెసిస్టెన్స్ ఇది వరకు. సో ఇది బ్రేక్అవుట్ అయింది ఇక్కడ. ఓకే, ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ పైకి వెళ్ళి కిందకి వచ్చింది రీటెస్ట్ చేసుకోవడానికి. సో ఇది ఏంటి, రెసిస్టెన్స్ అనేది ఇప్పుడు ఏమైంది, సపోర్ట్ అయింది. సపోర్ట్ అయ్యాక ఏమైంది, పెరిగింది. సో ఇదివరకు ఇది రెసిస్టెన్స్ కదా, సో ఇక్కడ నుంచి బౌన్స్ అయింది కిందకి మళ్ళీ. సో మళ్ళీ ఇది సపోర్ట్ కదా, ఇక్కడ నుంచి పైకి బౌన్స్ అయింది. సో ప్రైస్ అనేది పైకి కిందకి వెళ్తుంది అనమాట, పైకి కిందకి బౌన్స్ అవుతుంది ఇప్పుడు. సో పైకి వెళ్తే కిందకి బౌన్స్ అయింది. సో అంటే ఇప్పుడు ఎంటర్ కావడానికి మంచి టైం అంటారు ఇప్పుడైతే మనకి, ఎందుకంటే సపోర్ట్ దాటేసాము, రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్తున్నాం. అంటే ఇప్పుడు మనం ఇంకా చాలా ఉంది. ఇప్పుడు ఎవరైనా ఎంటర్ అవ్వాలంటే ఎంటర్ అవ్వచ్చు, మన టార్గెట్ పైన పెట్టుకొని ఈ కింద స్టాప్ లాస్ మాత్రం ఈ కింద. అదే అండి, యా. సో ఎందుకంటే సపోర్ట్ ఉంది, సపోర్ట్ ఏరియా ఉంది, ప్లస్ ఇక్కడ మనకి పిన్ బార్ డోజీ క్యాండిల్ వచ్చింది, నెక్స్ట్ బార్ పాజిటివ్ క్యాండిల్ వస్తుంది. సో మార్నింగ్ స్టార్ అయింది, రేపటికి ఈవినింగ్ అలా ఉంటే మార్నింగ్ స్టార్ అయింది. కాబట్టి ఇవాళ ఈవినింగ్ ఎంటర్ అవ్వచ్చు. టార్గెట్ అది ఒక స్టాప్ లాస్. ఇది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రిస్క్ క్యాల్కులేట్ చేసుకోవచ్చు స్టాప్ లాస్. సో మీకు ఓకేనా ఈ స్టాప్ లాస్ అనేది చూసుకొని అప్పుడు ఎంటర్ అవ్వండి ఎప్పుడైనా. సో అప్పుడప్పుడు ఇక్కడ ఆగిపోవచ్చు ప్రైస్, ఈ ఏరియాలో ఆగిపోవచ్చు. సో మనకి టార్గెట్ ఫస్ట్ టార్గెట్ ఏదో అయినప్పుడు మీకు ఓకేనా, ఇది టార్గెట్, ఇది స్టాప్ లాస్. సో ఎందుకు పెట్టానంటే నేను ఇక్కడ మనకి ప్రైస్ అనేది ఆగిపోయింది. ఇది చూడండి, ఈ ఏరియాలో ప్రైస్ ఆగిపోయింది చూడండి. సో ఇక్కడ ఒకసారి ఆగింది, ఇక్కడ ఒకసారి ఆగింది, ఇక్కడ ఒకసారి ఆగింది, 3 సార్లు ఆగింది కదా. సో మళ్ళీ పైకి వస్తే ఇక్కడ ఆగే ఛాన్స్ ఉంది అనమాట. సో రిస్క్ తీసుకోవాలి, మార్కెట్ అంటే రిస్క్ తీసుకోవడమే. సో మనకు తెలిసి రిస్క్ తీసుకుంటాం, ఎక్కడ దాకా రిస్క్ ఉంటుంది అదొకటి దీంట్లో. ఇది చూడండి, ఇదేంటిది, మార్కెట్ సైడ్ మూమెంట్ ఉంది, ఇక్కడ బ్రేక్అవుట్ అంటారు దీన్ని. ఇది బ్రేక్అవుట్, మళ్ళీ ఇక్కడ కూడా అంతే, మార్కెట్ కిందకి వెళ్తుంది. సో దీన్ని బ్రేక్అవుట్ అంటాం మనం. మళ్ళీ మార్కెట్ ఇక్కడ సైడ్ మూమెంట్లో ఉంది. సో మనకి ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ అయింది. మళ్ళీ ఇది ఓవరాల్గా చాలా తక్కువలో ఉంది. సో మనకి బ్రేక్అవుట్ పాయింట్ ఈ ఏరియాలో వచ్చింది. సో ఇదనమాట, బ్రేక్అవుట్ అయింది, ఒక క్యాండిల్ రీటెస్ట్కి వచ్చింది, మొత్తం క్యాండిల్స్ రాలేదు. నెక్స్ట్ టైం ఇంకో క్యాండిల్ వచ్చింది రీటెస్ట్కి, నెక్స్ట్ ఆగింది, దాంతో పెరిగిపోయింది అనమాట. మళ్ళీ ఇది బ్రేక్అవుట్. సో ఇది బ్రేక్అవుట్ అయింది, ఇక్కడ నుంచి పెరిగింది. మళ్ళీ ఇది బ్రేక్అవుట్. ఏది బ్రేక్అవుట్ అంటే ఇది. సో ఎప్పుడైతే కిందకి వచ్చే క్యాండిల్స్ సపోర్ట్ దగ్గర రివర్స్ అయ్యి బ్రేక్అవుట్ అయిందో ఇది బ్రేక్అవుట్. సో ఒక బ్రేక్అవుట్ తీసుకుంటే ఇక్కడ ఎంటర్ అవ్వచ్చు, లేదంటే సపోర్ట్ కింద తీసుకుంటే ఇక్కడ ఎంటర్ అవ్వచ్చు. సో మనకి ఎంట్రీ పాయింట్ ఇక్కడ వచ్చింది, సో పైకి వెళ్ళింది. మళ్ళీ ఇది సపోర్ట్ అనమాట, ఇది ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. సో ప్రతి చోట మనకి బ్రేక్అవుట్ ఉండిద్ది,
రీటెస్ట్ ఉండిద్ది, బౌన్స్ ఉండిద్ది, బ్రేక్అవుట్ ఫెయిల్ ఉండి, 4తోనే మనకి ఎక్కడైనా సెటప్ ఉండిద్ది అనమాట. మీకు డౌట్ ఉందేమో నా డౌట్, ఎందుకంటే సైలెంట్గా ఉన్నారు కదా. మీకు ఇంకా టైం ఉందా సార్, లేకపోతే క్లోజ్ చేద్దాం క్లాస్? అందరూ ఏమో మరి రాజు, నాకైతే రాజు 9 వరకు ఉంది, ఇంకా 25 మినిట్స్ ఉంది, నాకైతే 20 మినిట్స్ ఉంది. రాజు గారు, సంతోష్ మీతో చెప్పండి. 9 నుంచి కాల్స్ ఉన్నాయి, ఒక 10 నిమిషాల్లో 10 నిమిషాల వరకు చేద్దాము. ఓకే సార్. రాజు సార్ మీకు? ఇదిగోండి, ఇది బౌన్స్ సెటప్ అనమాట. ఇక్కడ 2సార్లు టెస్ట్ చేసుకుంది కదా, 4వసారి కిందకు వచ్చింది. సో ఇక్కడ బై చేసుకోండి. ఇదేంటిది? బౌన్స్ అంటే టెస్ట్ సెటప్ అని, నెంబర్ 1 పొజిషన్. సో ప్రైస్ అనేది మాక్సిమం, ఒకవేళ ఇది ఇది క్రాస్ అయితే మాత్రం మనకి ఎక్కడికి వచ్చింది చూడండి, సపోర్ట్ ఏరియా కదా. ఇప్పుడు ఇదివరకు రెసిస్టెన్స్, ఇప్పుడు సపోర్ట్ ఏరియా అండి. ఒకవేళ ఇది బ్రేక్ అయితే ఎక్కడికి వచ్చింది? కిందకి బ్రేక్ అయితే ఇటు వచ్చింది వరకు వస్తుంది. అక్కడ మళ్ళీ సో కింద బ్రేక్ అయితే కింద పడిపోయే ఛాన్స్ ఉంది. ఎక్కడ పడిపోద్ది అని ఫస్ట్ ఇక్కడ పడిపోయే ఛాన్స్ ఉంది. సో ఇక్కడి నుంచి మళ్ళీ రివర్స్ అవ్వచ్చు, లేదంటే మళ్ళీ ఇక్కడి నుంచి కింద పడిపోయింది. ఇలా కింద మళ్ళీ ఇలా పైకి వెళ్ళి కిందకి రావచ్చు, లేదంటే మళ్ళీ లోపలికి వెళ్ళిపోవచ్చు, లేదంటే ఇలా కిందకి వెళ్ళిపోవచ్చు. ఇంకా ఓకే, ప్రతి చోటు ఉండిద్ది అన్నమాట. ఇక్కడ మనకి ఇక్కడ కనబడింది, సేమ్ ఇక్కడ కనబడింది. సార్ ఇక్కడ మాకు క్వశ్చన్ ఏంటంటే ఒకటి, చెప్పండి సార్. మనం ఒక వ్యూలో చూసినప్పుడు ఇది యాక్చువల్ కొనేటట్టుగా ఉంది, అంటే కొందాం అనిపించింది ఇందాక చూస్తే. ఓకే, ఇందాక వ్యూలో చూసినప్పుడు కొనడానికి మంచి ప్లేస్ లాగా ఉంది, ఈవినింగ్ కి మార్నింగ్ స్టార్ వస్తుంది అని చెప్పేసి అన్నారు. ఓకే, అండ్ మళ్ళీ ఇప్పుడు చూస్తే మనకి ఎలా ఉందంటే, ఇప్పుడు బ్రేక్అవుట్ అయితే మాత్రం ఇప్పుడు మళ్ళీ పడిపోవడానికి ఛాన్స్ ఉంది అన్నట్టుగా ఉంది. అవును సార్. అంటే ఇప్పుడు ఈ సినారియో మనం ఎట్లా తీసుకోవాలి సార్? రెండిట్లో ఏది కరెక్ట్ అయితే అని డౌట్ ఉంది కదా మీకు? ఎస్ సార్, అంటే 2 ఛాన్స్లు ఉన్నాయి. ఛాన్స్ అయితే అఫ్ కోర్స్ నాకు ట్రెండ్ పట్టేసేసి పెరుగుద్దనే కాన్ఫిడెన్స్ అయితే ఉంది, ఎందుకంటే అక్కడ మనకు పాజిటివ్నెస్ వచ్చింది, బ్రేక్అవుట్ అయింది కాబట్టి. ఓకే, మరి రీటెస్ట్ సో యాక్చువల్ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది సార్ దీంట్లో. యాక్చువల్గా నాకు ఇండికేషన్ ప్రకారం అయితే పెరిగే ఛాన్సే ఉంది. దీంట్లో రిస్క్ తీసుకోవచ్చు మనం. సో ఇప్పుడు మనకి 2 ఉన్నాయి కదా, మనకి ఏ ఇండికేషన్ కరెక్ట్ అయితే తీసుకోవాలి. సో ఇక్కడ నేను నాది కరెక్టో కాదు తెలుసుకోవాలి, నేను చేసిన ఇండికేటర్ వాడుతున్నాను, ఇండికేటర్ అనమాట. సో ఇండికేటర్ ప్రకారం నాకు పాజిటివ్ గానే ఉంది. సో ఇండికేటర్స్ ఎలా చూడాలి మీకు నెక్స్ట్ క్లాసెస్ లో వస్తాయి. సో దీని ప్రకారం పాజిటివ్ ఉంది. నేనైతే ఇక్కడ బై చేయమని చెప్తాను, కానీ స్టాప్ లాస్ అనేది కంపల్సరీ. ఏ స్టాప్ లాస్ కింద ఉంటుంది. కానీ ఇక్కడ మైనస్ పాయింట్ ఏంటంటే, ఇది ఎం షేప్ పోతుంది చూడండి. ఇక్కడ ఆ చిన్నది నన్ను ఆపింది, ఎం షేప్ లో ఉంది కదా. ఈ ఎం షేప్ అనేది మనకి ఆపే ఛాన్స్ ఉంది పైకి వచ్చినప్పుడు. అదే ఒకవేళ ఇలా ఉంది అనుకోండి, సో ఇక్కడ మనం బై చేస్తాం. ఇప్పుడు ఈ ఎం షేప్ అది ఇలా ఉంది, ఇక్కడ పైకి వెళ్ళేదాకా మనకి ఇబ్బంది లేదు, ఇక్కడ ఆపిద్ది. సో మీరు జస్ట్ వాచ్ లిస్ట్ లో పెట్టుకోండి, దీన్ని ట్రేడ్ చేయమాకండి. సో నా టార్గెట్ అయితే ఇది మామూలుగా అయితే, కానీ ఎం షేప్ ఆపే ఛాన్స్ ఉందేమో అని డౌట్ అనమాట ఇక్కడ. ఇది సో ఇది మీకు ఇంకా చూపిస్తాను బ్రేక్అవుట్. టోరెంట్ ఫార్మ్. సో మీకు కరెక్ట్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏమైంది ప్రైస్ ఏమైంది అక్కడ? బ్రేక్అవుట్ అయింది. సో బ్రేక్అవుట్ అయింది. నెక్స్ట్ క్యాండిల్ ఏం చేసింది? అది క్యాండిల్ ప్రకారం రీటెస్ట్ అనమాట, అంటే పెద్ద మూవ్ రీటెస్ట్ కాదు, క్యాండిల్ ప్రకారం. సో మనం చిన్న టైం ఫ్రేమ్ లోకి వెళ్తే కనబడుతుంది మనకి అక్కడ. చూడండి, బ్రేక్అవుట్ అయ్యి ప్రైస్ ఇక్కడ ఆగింది. మళ్ళీ ఎప్పుడైతే ఇది బ్రేక్అవుట్ అయిందో ఇక్కడి నుంచి మళ్ళీ పెరుగుకుంటూ పైకి వెళ్ళిపోయింది. సో మనం
మనం బై చేయాల్సి ఇక్కడ బై చేసుకోవచ్చు బ్రేక్అవుట్ అయినప్పుడు, లేదంటే ఈ క్యాండిల్ ఇక్కడ వచ్చింది కదా, ఇక్కడ మన ఛాన్స్ వచ్చింది బై చేసుకునే ఛాన్స్. సో ఇప్పుడు పైకి వెళ్తుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ కూడా అంతే, ఇక్కడ ప్రైస్ ఆగింది కొద్దిగా. సో మళ్ళీ ఇక్కడ బ్రేక్అవుట్ అయింది ఈ క్యాండిల్లో. ఇది ఇంట్రాడే అనమాట. ఇది పెద్ద, ఇది డే ప్రకారం చూసాం కాబట్టి ఒక 4-5 డేస్ ఉంటుంది. అదే 1-2-3 డేస్ కంటే ఇది అనమాట ఈ బ్రేక్అవుట్. సో ఇక్కడ మనకి ఎంట్రీ ఛాన్స్ వచ్చింది బ్రేక్అవుట్. ఇది టార్గెట్ నేను చెప్పను ఇప్పుడే, మీకు ప్యాటర్న్స్ అని ఉంటే ఆ ప్యాటర్న్స్ చెప్తా టార్గెట్ ఇవి ఎలా తీసుకోవాలి. సో మళ్ళీ ఇప్పుడు కరెక్షన్లో ఉంది. సో మళ్ళీ బ్రేక్అవుట్ కావాలి. ఇది పైకి బ్రేక్ అయితే మళ్ళీ కొత్త బ్రేక్అవుట్ అనమాట. అలా బ్రేక్అవుట్స్ అవుతూ వెళ్తాయి అన్నమాట ఒక్కొక్క లెవెల్ నుంచి. సో మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఒక చిన్న బ్రేక్అవుట్ ఉంది. మీరు ఈ మొత్తం తీసేస్తా, ఇక్కడ చూడండి, ఇది రెసిస్టెన్స్ ఏరియా, ఇది సపోర్ట్ ఏరియా. ఇంకా చెప్పండి బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ కూడా అయింది ఇక్కడ. ఇది బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అనుకోవచ్చు కావాలంటే. సో కిందకి పోయి పైకి వెళ్ళి కొంచెం పెరుగుకుంటే పైకి వెళ్ళిపోయింది. ఇంకా మనం చూసే విధానం బట్టి మనకు దొరికే ఉంటాయి అనమాట. అదే ఒక బౌన్స్ సెటప్ చూసుకున్నాను అనుకోండి, సో ఇక్కడ ఒకసారి బౌన్స్ అయింది, ఇక్కడ ఒకసారి బౌన్స్ అయింది, ఇక్కడ ఒకసారి బౌన్స్ అయింది, నెక్స్ట్ టైం మనకి ఎంట్రీ ఇక్కడ వచ్చింది. సో ఇప్పుడు ట్రయాంగిల్ ప్రకారం చూసినా కానీ మనకి ఎంట్రీ అక్కడే కదా వచ్చింది. చూడండి మనకి ఎంట్రీ ఎక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. ఓకే, ఏమైనా డౌట్ ఉందా మీకు? బ్రేక్అవుట్స్ ఇక్కడ నేను చెప్పట్లేదు, జస్ట్ బ్రేక్అవుట్ చెప్తున్నాను. అక్కడ ఎలా ఉందో చూపిస్తున్నాను. ఇక్కడ టెస్ట్ సెటప్ ఉంది ఇటువైపు నుంచి, ఇక్కడైతే బ్రేక్అవుట్ సెటప్ కూడా వచ్చింది. అజంతా ఫార్మా చూద్దాం. సో అజంతాలో మనకి ఎలాంటి ఇండికేషన్ లేక నెగిటివ్ ఇండికేషన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో ప్రైస్ ఇక్కడే ఆగుతూ ఉంది. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ అనేది బ్రేక్ అయితే ఏమైంది? రెసిస్టెన్స్ బ్రేక్ అయితే పైకి వెళ్ళిపోద్ది సార్. రెసిస్టెన్స్ బ్రేక్ అవ్వాలంటే మనకి మంచి క్యాండిల్ రావాలన్నమాట. ఇక్కడ పైన ఒక గ్రీన్, ఇలాగా ఒక గ్రీన్ క్యాండిల్ రావాలి ఈ షేప్ లో. ఇక్కడ ఒక మంచి క్యాండిల్ వచ్చింది అనుకోండి, ఇంకా పైకి వెళ్ళిపోద్ది. సో రెసిస్టెన్స్ ఎప్పటి నుంచి ఉంది? చాలా ఒక 3-4 నెలల నుంచి ఉంది కదా. బ్రేక్ అయితే మాత్రం చాలా పెద్ద మూవ్ వచ్చింది. సో ఇక్కడ మీరు 2 టైమ్స్ తీసుకోవచ్చు. రిస్క్ తీసుకోకుండా నాకు సేఫ్టీ మెజర్ కావాలన్నప్పుడు ఏం చేయాలంటే, ఈ బ్రేక్అవుట్ అయ్యాక మళ్ళీ వెనక్కి రావాలి ప్రైస్, అప్పుడు ఎంటర్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు ఇలా ఉంది, ఇలా ఉంది కదా. సో మన రెసిస్టెన్స్ ఇది అనమాట. సో ఇప్పుడు బ్రేక్అవుట్ అయింది అనుకోండి, బ్రేక్అవుట్ అంటే ఏం చేద్ది, ఇక్కడి నుంచి పైకి వెళ్ళిపోద్ది అనమాట. సో మనం ఏం చేస్తాం, ఇది ఇక్కడ ఎంటర్ అయిపోవచ్చు. అగ్రెసివ్ అనమాట. ఏంటంటే ఒక కింద బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అయితే కొద్దిగా స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది అగ్రెసివ్ సెటప్. లేదు నాకు రిస్క్ అంత వద్దు, నాకు మామూలు రిస్క్ తీసుకుంటున్నప్పుడు ఏంటి, మళ్ళీ ఇది ఒకసారి కిందకు వచ్చింది కదా, రీటెస్ట్ చేసిద్ది అనేది నేను చెప్పలేను, ఎందుకంటే కొంచెం రీటెస్ట్ చేయవు. ఇక్కడ ఎంటర్ అవుతాం అంతే సార్. స్టాప్ లాస్ ఇక్కడ తక్కువ ఉండిద్ది అనమాట. ఇక్కడ స్టాప్ లాస్ ఇది దీనికి, ఇక్కడైతే కిందే దీనికన్నా ఎక్కువ ఉంది కొద్ది. నెక్స్ట్ జేబీ నేను రీసెంట్గా ఇచ్చింది ఇది. సో జేబీ ఫార్మా సేమ్ ఇంత ఇప్పుడు చూసారు కదా మీరు, అలాగే ఇక్కడ కూడా బ్రేక్అవుట్ అయింది అనమాట. మీకు నాకు వాట్సాప్ అది దాంట్లో టెలిగ్రామ్ లో చూసి మీకు ఉండిద్ది అనమాట. జేబీ కెమికల్స్ పడుతు వచ్చింది. సో బ్రేక్అవుట్ ఎక్కడైంది మనకి, ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. రీటెస్ట్ ఎక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. ఓకే, బ్రేక్అవుట్ అయి రీటెస్ట్ చేసుకుంది. సో ఒకవేళ నిఫ్టీ అనేది బాగుంటే ఇక్కడ రీటెస్ట్ అనేది ఇక్కడికి రాదనమాట, ఇక్కడి నుంచి ఇంకా పైకి వెళ్ళేది. సో మనం ఇంకో బ్రేక్అవుట్ ఎక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. మనం తక్కువ టైం ఫ్రేమ్ లోకి వెళ్తే, సో చూడండి ఇది ట్రెండ్ లైన్ కదా, డౌన్ ట్రెండ్ లైన్ కదా.
సో బ్రేక్అవుట్ ఇక్కడ అయింది. సో బ్రేక్అవుట్ అయ్యి కంటే రావచ్చు, అది ఇంట్రాడేకి కానీ ఒక 2 days కానీ అలాంటప్పుడు అన్నమాట ఇది. సో మీకు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ట్రెండ్ అనేది చూడు ఎలా వస్తుందో మీకు. ప్రైస్ అనేది ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్ళింది, ఇలా సైడ్కి వెళ్ళింది, మళ్ళీ పైకి వెళ్ళింది, సైడ్కి వెళ్ళింది, మళ్ళీ పైకి వెళ్ళింది, సైడ్కి వెళ్ళింది, మళ్ళీ ఇప్పుడు పైకి వెళ్ళింది, మళ్ళీ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉంది, మళ్ళీ అక్కడ ఎంటర్ అవ్వచ్చు కావాలంటే. ఓకే. ప్రతిదీ మనం అనుకున్నది సార్, ఫస్ట్ నుంచి మనం మాట్లాడుకున్నాం అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, సైడ్ వేస్ ఇట్లోనే ఉండేది ప్రతిదీ మనకి. సో ఇక్కడ ఏం చేస్తాంటే ఇది అనమాట ఇప్పుడు నేను చూపించింది మీకు. సో మీకు ఇంకా క్లారిటీ రావాలంటే ఇంకో 4 క్లాసెస్ వస్తే మీకు ఇంకా ఇంకో టాపిక్ చెప్తాను, అప్పుడు మీకు పూర్తిగా ట్రేడింగ్ చేసుకోవచ్చు మీరు సొంతంగా. ఓకే. సో మీరు అప్పటిదాకా ఏం చేస్తే జస్ట్ సెటప్స్ గుర్తుపెట్టుకోండి. మనకి బ్రేక్అవుట్ సెటప్ ఉంది, రీటెస్ట్ సెటప్ ఉంది, బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ ఉంది, ఇంకోటి టెస్ట్ సెటప్. ఈ 4 మనకి ఏది కనబడితే అది యూజ్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైందంటే మార్కెట్ ప్రైస్ అనేది ఆగిపోయింది ఈ ఏరియాలో ప్రీవియస్ గా, ఇక్కడ ఆగింది. నెక్స్ట్ టైం ప్రైస్ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిందో మనం రిస్క్ తీసుకోవచ్చు. ఇక్కడ ఎలా అంటే ఇది రెసిస్టెన్స్, ఇది రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ ఇక్కడ బ్రేక్ అవ్వచ్చు, లేదంటే లోపలికి వెళ్ళిపోవచ్చు మళ్ళీ. ఓకే. సో మన కన్ఫర్మేషన్ కోసం ఏం చేస్తున్నాం, క్యాండిల్ స్టిక్స్ చూస్తున్నాం. క్యాండిల్ స్టిక్స్ ఏం చెప్తుంది, నెగిటివ్నెస్ చెప్తుంది. సో ఇంకా పాజిటివ్నెస్ అయితే ఏం లేదు. మనం ఏం చేస్తాం, పైన స్టాప్ లాస్ పెట్టుకొని ఈ ఏరియాలో కొడతాం షార్ట్ సెల్. ఇక్కడ అదే జరిగింది. సో దీన్ని ఏమంటాం, టెస్ట్ సెటప్ అంటాం. రెసిస్టెన్స్ ని టెస్ట్ చేయడానికి వచ్చింది, మనం షార్ట్ కొట్టుకున్నాం. అదే ఒకవేళ బ్రేక్అవుట్ అయింది అనుకోండి, స్టాప్ లాస్ హిట్ అయ్యింది, అప్పుడు ఇంకో సెటప్ తీసుకోవచ్చు అప్పుడు మీరు. సో బ్రేక్అవుట్ ఇక్కడ బ్రేక్అవుట్ అయింది అనుకుందాం ఈ ఏరియాలో, సో అక్కడ స్టాప్ లాస్ హిట్ అయ్యింది. సో మనం ఏం చేస్తాం, కింద స్టాప్ లాస్ పెట్టుకుని ఈ ఏరియాలో ఇక్కడ బై చేస్తాం. ఇక్కడ నుంచి పైకి వెళ్ళిద్దు, ఇక్కడ వెళ్ళినట్టు. ఇక్కడ వెళ్ళినట్టు వెళ్ళిద్ది. సో మీకు కన్ఫ్యూజన్ ఉంది అనుకుంటా. సో ఫస్ట్ అయితే మీకు టెస్ట్ సెటప్ అయితే మీకు ఆల్రెడీ తెలుసు, ఏంటంటే బౌన్స్ అయ్యింది కదా, టెస్ట్ సెటప్ అంటే అదనమాట. సో ఇటు బౌన్స్ అవ్వడం, కిందకి బౌన్స్ అవ్వడం, లేదంటే డౌన్ ట్రెండ్ లో ఇలా బౌన్స్ అవ్వడం, లేదంటే ఇటువైపు ఇటు బౌన్స్ అవ్వడం, లేదంటే సైడ్ వేస్ లో బౌన్స్ అయింది కదా. ఈ మొత్తం బౌన్సెస్ ఉంటాయి కదా, ఇటు ఇటు మొత్తం టెస్ట్ సెటప్ అనమాట. ప్లస్ మీరు బ్రేక్అవుట్ కో తెలుసు, సపోర్ట్ బ్రేక్ అయితే ఏమైంది, సపోర్ట్ బ్రేక్ అయితే రెసిస్టెన్స్ అయితే, రెసిస్టెన్స్ బ్రేక్ అయితే సపోర్ట్ అయితే, అది బ్రేక్అవుట్ మీకు తెలుసు. మీకు ప్లస్ మీకు రీటెస్ట్ కూడా తెలుసు, బ్రేక్అవుట్ అయ్యాక మళ్ళీ ప్రైస్ కిందకి వచ్చి కొంచెం వెళ్ళిద్దని తెలుసు, దీని రీటెస్ట్ అంటారు, అది తెలుసు. మీకు తెలియదు ఏంటంటే బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అంటే, బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అది మాత్రం మీకు తెలియదు. ఇదే ఇంకా చెప్పలేదు మీకు, ఇంకా మీకు కన్ఫ్యూజ్ పరమాకండి. ఈ మూడే చెప్పండి మీకు, ఎప్పటి నుంచి ఫస్ట్ నుంచి చెప్పింది మీకు పేర్లు పెట్టి ఇప్పుడు అంతే దానికి. మీరైతే నాకు ఏం చేస్తారంటే బ్రేక్అవుట్ రీటెస్ట్, బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ కూడా మీకు కనబడి నాకు పంపించండి స్క్రీన్ షాట్ చేసి. ఏదో ఒక ఎక్కడెక్కడ ఏంది బ్రేక్అవుట్ ఎక్కడ. ఇప్పుడు మీరు ఏదో ఒక ర్యాండమ్ స్టాక్స్ చెప్పండి, వెంటనే చూపిస్తా. బ్రేక్అవుట్స్ ఇవ్వండి, బ్రేక్అవుట్ ఇది ఒక బ్రేక్అవుట్. ఎయిర్టెల్ చెప్పండి, ఇప్పుడు ఎయిర్టెల్ బ్రేక్ కావడం లేదు. బ్రేక్ అయినట్టు, ఇప్పుడు బ్రేక్ అయినట్టు 587 దగ్గర రీటెస్ట్ చేసేసి బౌన్స్ బ్యాక్ అవుతుంది 587 దగ్గర. ఇక్కడ సపోర్ట్ తీసుకుంటున్నాము, కానీ బెటర్ రీటెస్ట్ ఏంటంటే ఇది టచ్ అవ్వరు అనమాట. సో ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, రీటెస్ట్ కోసం ఇక్కడ కిందకి వచ్చి టచ్ అయితే చాలా బెస్ట్ అనమాట. ఎందుకంటే ఇది సపోర్ట్ ఇచ్చినట్టు, సపోర్ట్ ఇస్తే స్ట్రాంగ్ ఉన్నట్టు. లేదంటే ఇది ఇక్కడ పెరిగిద్ది, మళ్ళీ కింద పడిపోయే ఛాన్స్ ఉంది కదా. లేదంటే రిస్క్ తీసుకుంటే అంటే ఇక్కడ బై చేయండి, కానీ రిస్క్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది. లేదంటే ఇది ఉంది కదా, ఇక్కడ 2 హైస్ ఉన్నాయి మనకి, ఈ 2 హైస్ బ్రేక్ అయినా పెంట్ రావండి, లేకపోతే తీసుకోవచ్చు.
మనకి విధాలు ఉన్నాయి, మనం తీసుకునే విధానం ఉంది అంతే. బ్రేక్అవుట్ Okay. తీసుకుంటామా, బౌన్స్ బ్యాక్, ఇది బౌన్స్ బ్యాక్ అన్నమాట. ఇక మీరు తీసుకునే సెటప్ ఏంటి, బౌన్స్ బ్యాక్. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ బౌన్స్ అయింది, ఇక్కడ బౌన్స్ అయింది, సో ఇక్కడ కూడా బౌన్స్ అయింది అని చెప్పి తీసుకుంటున్నారు. సో ఇది ఒకవేళ బౌన్స్ అయినా కానీ ఇదేంటి ఒక ఏరియాలో ఉంది, అంటే సైడ్ వేస్ లో Okay. ఉంది కాబట్టి సైడ్ వేస్ లో నేను ఎక్కువ ప్రిఫర్ చేయను, అందుకే బ్రేక్అవుట్ కోసం చూస్తాను నేను. ఈ సైడ్ వేస్ బ్రేక్ అయితే మంచి మూమెంట్ వచ్చింది. ఓకే. సో మీకు ఇంకొక 4 క్లాసెస్ వింటే మీకు ఇంకొంచెం బాగా క్లారిటీ వస్తాయి అన్నమాట. అంటే ఇవి కాదు, వేరే టాపిక్స్ చెప్తా కదా, మీకు పూర్తి ఐడియా వచ్చింది ఫస్ట్. ఓకే. ఓకే, మనం ఇంకా Okay. బ్రేక్ కాదు, ఇంకా నెక్స్ట్ క్లాస్ సాటర్డేనా సార్? సాటర్డే ఏం చేయంగా మళ్ళా సాటర్డే క్లాస్ తీసుకొని సండే మళ్ళా ఒకసారి చేస్తామని, మళ్ళా మండే ఎలాగో హాలిడే, మండే మళ్ళీ క్లాసెస్ తీసుకోవచ్చు. ఓకే సార్. సరే, సంతోష్ సారా మాట్లాడింది ఇప్పుడు? ఒకసారి ఆర్తి ఇండస్ట్రీస్ చూడండి, అది ఎగ్జిట్ అయిపోమంటారా? అది ఏం సార్? ఆర్తి ఇండస్ట్రీస్. ఓకే అండి. ఆరతి ఓకే. ఏ ఆరతి ఇది పాజిటివ్ ఉంది కదా సార్. సో మీరు యాక్చువల్గా ఇక్కడ బ్రేక్అవుట్ అనేది ఇక్కడ అయింది, కిందకి రీటెస్ట్ చేసుకుంటుంది ఇది. సో ప్రజెంట్ అయితే సైడ్ వేస్ ఉంది సార్, కానీ పాజిటివ్ ఉండే ఛాన్స్ ఉంది, కొంచెం హోల్డ్ చేసుకోండి. సో లాస్ అవుతున్నారు మీరు? లేదు, దాంట్లో ఒక 5% ప్రాఫిట్ ఉంది. 1200కి వచ్చినప్పుడు అమ్మలేదు, అట్టే ఉంది. అది ఇప్పుడు ఒక 5% ప్రాఫిట్ లో ఉంది, దాన్ని బుక్ చేసుకోవాలా, మళ్ళీ లాస్ అయిపోతానా అని. ఓకే. మామూలుగా అయితే ఇప్పుడు పెరిగే ఛాన్స్ ఉంది సార్, కాస్త చూసుకోండి. మామూలుగా అయితే పెరిగే ఛాన్సే ఉంది దీనికి. ఒక మినిట్, బ్యాంక్ నిఫ్టీ చూస్తాయి వాళ్ళది. బ్యాంక్ నిఫ్టీ ఒక నిమిషం సార్ చూస్తాను. సో మార్నింగ్ స్టార్ వస్తుంది సార్, కాస్త వెయిట్ చేయండి. సో ఈ లో బ్రేక్ అయితే ఎగ్జిట్ అయిపోయింది, ఈ లో క్రాస్ అయితే. ప్రజెంట్ లో ఉంది కదా, నిన్నటిలో. నార్మల్గా అయితే స్టాక్ మీరు హోల్డ్ చేసుకుంటే చాలా మంచి, అంటే స్టాక్ అయితే బాగుంది సార్, ఎందుకంటే లాంగ్ టర్మ్ మంచి స్టాక్ కదా. ఇది మంచిది. అదే 25th రిజల్ట్స్ కూడా ఉన్నాయంట. ఓకే. సో ప్రజెంట్ అయితే బ్రేక్అవుట్ అయితే అయింది సార్, కాస్త వెయిట్ చేయండి. ఒకవేళ ఎగ్జిట్ అవుతానంటే ఈ లో బ్రేక్ అయితే ఎగ్జిట్ అయిపోయింది, ఈ లో బ్రేక్ అయితే మళ్ళీ కిందకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ మీరు చూస్తే అబ్జర్వ్ చేస్తే మార్కెట్ సైడ్ డౌన్ ట్రెండ్ లో ఉంది ఎప్పటి నుంచో. ఒక మేలో స్టార్ట్ అయింది అనమాట, మే నుంచి ఇలాగ ఉంది 1 అవర్ అది. కరెక్ట్గా ఇక్కడ క్రాస్ అయింది, బ్రేక్అవుట్ అయింది. సో బ్రేక్అవుట్ అయ్యి టెస్ట్ చేసుకుంటుంది, ఒకవేళ పైకి వెళ్తే ప్రాఫిట్ వచ్చింది. ఇది క్రాస్ అవ్వాలి, హై క్రాస్ అయితే చాలు. హై క్రాస్ అయితే పై దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది, 14. ఇంకా ప్రాఫిట్ పెరిగిద్ది కదా సార్, కొద్దిగా ఒక 10% అని వచ్చే ఛాన్స్ ఉంది. చూసుకోండి సార్, కొద్దిగా అబ్జర్వ్ చేస్తూ లో బ్రేక్ అయితే చూసుకోండి, లేదంటే ప్రాఫిట్ ఉన్నది చాలంటే ఎగ్జిట్ అయితే ఎగ్జిట్ ఉన్న ఇష్టం. ఏంటంటే ఇక్కడ హిట్ అయితే మాత్రం మీకు కొద్దిగా లాస్ ఎక్కువ అవుతుంది, ఈ కింద స్టాప్ లో హిట్ అయితే. ఇది బ్రేక్ అయితే మాత్రం ప్రాఫిట్ ఎక్కువ అవుతుంది. కరెక్ట్గా మీరు సెంటర్ లో ఉన్నారు. బ్యాంక్ నిఫ్టీ సార్ మీకు సో బ్యాంక్ నిఫ్టీ అయితే ఇది ఇది క్రాస్ అయితే పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. అంటే బై చేయడానికి కాదు, మీ క్యాండిల్స్ అవి అన్నారు కదా, అవి చూడడానికి అప్ ట్రెండ్ లో ఉందని మీకు మామూలు అబ్జర్వేషన్ చెప్పితే. ఓకే, అయితే అది తీసేద్దాం. సో ఓవరాల్ గా అయితే డౌన్ ట్రెండ్ లో ఉంది సార్. సో మనకి హై బ్రేక్ అయితే కానీ మార్కెట్ మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ పెరిగే ఛాన్స్ లేదు.
ప్లస్ ప్రెసెంట్ అయితే పెరిగిద్దా లేదా డౌట్ ఉన్నప్పుడు ఏంటంటే ఇది క్రాస్ అయితే బ్రేక్అవుట్ అయింది. సో ఇది రెసిస్టెన్స్ కదా మనకి ఇక్కడ. ఎందుకు రెసిస్టెన్స్ ఇది టచ్ అయింది కదా అక్కడ, అక్కడికి వచ్చి మళ్ళీ టెస్ట్ తీసుకుంటుంది. ఫాలింగ్ హ్యామ్ అదేదో ఉంటుంది, హ్యాంగింగ్ మ్యాన్ మొత్తం కాసేపు మనం మర్చిపోతే అది ఒక హై సార్. మార్కెట్ ఇలా వస్తుంది, కిందకు వచ్చింది పైకి వెళ్ళి, కిందకు వచ్చింది పైకి వెళ్ళి, ఇప్పుడు కిందకు వచ్చింది ఇలాగా, ఇలా ఉందన్నమాట. ఇది నేను చెప్పిన ఏరియా. ఇది ఎందుకు రెసిస్టెన్స్ అంటే ఇది హై అన్నమాట. ఇది హై చూడండి, కిందకు ఇలా ఇది హై ఇప్పుడు. సో ఈ హై బ్రేక్ అయితే మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఈ హై బ్రేక్ అయింది అనుకోండి, ఇక్కడ చూడండి ప్రైస్ అనేది ఇక్కడ ఆగిపోయింది. సో దీనికి అర్థం కావట్లేదు బ్రేక్ అవ్వాలా బ్రేక్ అవ్వకూడదు, అంటే ఫైటింగ్ జరుగుతుందని ఆ ఏరియాలో. బయర్స్ బై చేస్తున్నారు, సెల్లర్స్ సెల్ చేస్తున్నారు. సో ఈ బ్లూ లైన్ బ్రేక్ అయింది అనుకోండి, ఇక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది ఫస్ట్, ఈ లైన్ దాకా. సో ఒక ఇదికో క్రాస్ అయింది అనుకోండి, సో లాంగ్ డౌన్ ట్రెండ్ ఎప్పటి నుంచి ఉన్నది కదా, ఇక్కడ నుంచి అది బ్రేక్ అయినట్టు. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండు మంచిగా ఉన్నాయి. సో పాజిటివ్నెస్ ఎక్కువ ఉంది. మీరు ఎవరైనా ఆప్షన్ కొనుక్కుంటానంటే ఒక 2-3 డేస్కి రిస్క్ అయినా పర్లేదంటే ఇక్కడ కొనుక్కోండి. బయింగ్ చెప్పారు, సెల్లింగ్ కాదు. సెల్లింగ్ చేస్తే సెల్లింగ్ అనే చేసుకోండి ఈ ఏరియాలో. ఇది క్రాస్ అవ్వాలి. ఓకే, క్రాస్ అయినాక బయింగ్ అంటారా? ఎందుకంటే ఇప్పుడు డౌన్ ట్రెండ్ మీరు చెప్పండి, ఇది డౌన్ ట్రెండ్ లో ఉందా లేదా? డౌన్ ట్రెండ్ లోనే. ప్రైస్ ఏం చేసి చెప్పండి, ఇక్కడికి వచ్చాక ఈ ఏరియాకి వచ్చాక ఏమేమి ఛాన్సెస్ ఉన్నాయి మనకి? బ్రేక్అవుట్ అవుతుంది, బ్రేక్అవుట్ అయ్యి టచ్ అయ్యి మళ్ళీ రీటెస్ట్ అయ్యి కిందికి రావచ్చు. యాక్చువల్ గా కిందకి వచ్చే ఛాన్స్ ఉంది, లేదంటే బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది. బ్రేక్అవుట్ అయ్యాకే మనకి రీటెస్ట్ అవ్వచ్చు, లేదంటే ఇక్కడ స్ట్రైట్కి వెళ్ళిపోవచ్చు. రీటెస్ట్ రావచ్చు, కొన్నిసార్లు వచ్చింది, ప్రతిసారి రాదు రీటెస్ట్కి. రీటెస్ట్ రావచ్చు, అలా పైకి వెళ్ళిపోవచ్చు, లేదంటే కొన్నిసార్లు బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అయింది అనమాట. ఈ మొత్తం జరగదు, మొత్తం జరగకుండా ఇలా బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ లోపలికి వచ్చేసింది. ఇలా లోపలికి వచ్చిందంటే బాగా అగ్రెసివ్ కింద పడిపోయింది. సో జస్ట్ ఇంకొక 3 క్లాసెస్ ఓపిక పట్టండి, మీరు ట్రేడింగ్ చేద్దు కానీ. అప్పుడు దాకా నేను చెప్పలేకపోతున్నా, ఉన్నాయి నా దగ్గర ఇవాళ చూసే కొన్ని. సో అవి ఎందుకు చెప్పలేకపోతున్నాయి అంటే టార్గెట్ అవి నేను చెప్పలేను మీకు, ఇప్పుడు అర్థం కాదనమాట మీకు. అందుకని వెయిట్ చేస్తాను, మీకు ఒక 2 క్లాసెస్ వెయిట్ చేస్తే మీకు పక్కా క్లారిటీ వచ్చింది. సో రాజు సార్, మీరైతే క్యాండిల్ స్టిక్స్కి వాళ్ళు పంపిస్తాను నేను, స్టీవ్ నేషన్ది. మనకి 2 డేస్ గ్యాప్ ఉంది కదా, 1 డే గ్యాప్ ఉంది. మ్యాక్సిమం ట్రై చేస్తే ఒక 2 అవర్స్ అని ప్రిపేర్ అవ్వండి. ఇవాళ ఒక 1 అవర్, రేపు ఒక 1 అవర్. ఓకే సార్, మీకు డౌట్ అంటే నేను క్లారిఫై చేస్తాను, లేదంటే రేపు తీసుకుందాం క్లాస్, నాకు ఏ ఇబ్బందే లేదు. మీరు పర్ఫెక్ట్ అవ్వకపోతే మీరు తర్వాత పే చేసిన వేస్ట్ నాకు, ఎందుకంటే తర్వాత మీరు ఫోన్ చేసినప్పుడు నాకు ఒక రకం బాధ ఉండిద్ది చెప్పలేకపోయానని. సో మీరు ఏంటంటే ఫస్ట్ బాగా ప్రాక్టీస్ చేయండి. సో మీకు రిఫరెన్స్ గైడ్ ఇచ్చా కదా, మీకు డౌట్ ఉంటే నన్ను అడగండి, ఫోన్ చేయండి. నాకు నేను ఒక టాపిక్ వైజ్ రాస్తాను, మీకు ఏమేమి ఇబ్బందో చెప్పండి నాకు. సో క్లాస్ అయిపోయింది సార్, మీరు ఎగ్జిట్ అవుతే ఎగ్జిట్ అయిపోండి, ఇంకా మీకు టైం అయింది అన్నారు కదా. రాజు సార్ మీరు వెయిట్ చేయండి 1 నిమిషం. సో ఫస్ట్ ఇది